ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. ఆ జంటకు పరిచయం అక్కర్లేదు, కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. అయితే ఎందుకంతగా ఆ జంట వైరల్ అయ్యారన్నది కూడా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. జరగాల్సిందంతా జరిగిపోయింది, అందరికీ పరిచయం అయిపోయారు మీ ఇద్దరు కూడా. మా సబ్జెక్ట్ని కిలికింది మీరే. ఇప్పుడు మీరు ఓపెన్గా చెప్పండి, మీరిద్దరు స్నేహితుల ప్రేమికుల? ప్రేమికులే అండి. మరి లివింగ్ టుగెదర్లో ఫ్రెండ్స్ ఎందుకు ఉంటారు? ప్రేమికులే ఉంటారు. నాకేంటి అవసరం ఇప్పుడు ఈ వయసులో? మీరు చిన్నపిల్ల అనద్దండి శ్రీనివాస్ గారు పదే పదే. కారణం ఏంటంటే ఈగోస్. ఆ టికెట్ నాకు ఇవ్వాలి, లేదా నేను సూసైడ్ చేసుకుంటాను, ఈయంతో నాకు విడాకులు ఇచ్చేది. ఇది పాయింట్ బ్లాంక్. మరి మిమ్మల్ని ఇంత వ్యతిరేకించిన ఆవిడ దాదాపు 28 సంవత్సరాలు మీతో ఎలా కాపురం చేసింది ఆవిడ? ఈ 10కి కారణం నాకు డబ్బు ఆమెకు ఉండాలి, నేను చేసే వ్యాపారాలు ఆమె పేరును ఉండాలి, నేను చేసే రాజకీయం ఆమెకే కావాలి, నేను ఉండిపోయాను. ఆయన భార్య బాధితుడు, మీరు భర్త బాధితురాలు. మీరు ఇక్కడ ఈ పోలిక అర్థం కావడం లేదు నాకు. వాణి గారు మీ రిలేషన్ని చాలా ఘోరంగా ఇచ్చేశారు, మీ హస్బెండ్ తప్పు పట్టలేదు, మీకు ఇంకా డైవర్స్ ఇలా ఎలాంటి సంబంధం లేకపోయినా ఒక మగవాడు ఒక ఆడది ఒకే ఇంట్లో జీవిస్తే ఈ సొసైటీ ఏమనుకుంటుంది? ఈ తప్పు కారణాలు ఏంటంటే పరిస్థితులు. మీ ముగ్గురు బిడ్డల పరిస్థితి ఏంటి? మీరేమైనా చూస్తున్నారా? మరి పిల్లల పరిస్థితి ఎందుకు క్వశ్చన్ చేయాలండి? నా పిల్లల్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. నేను చొక్కా విప్పాను కాబట్టి నా మచ్చలేంటో తెలిసి. ఎవరైతే యూట్యూబ్లో ట్రోల్స్ చేస్తున్నారో, ఎవరైతే మమ్మల్ని ఇష్టానుసారంగా డిబేట్స్లో విమర్శిస్తున్నారో, ఎవరైతే వాళ్ళకి నేను ఈ మాట చెప్తున్నాను, మీ చొక్కాలు కూడా విప్పండి, మీ మచ్చలు కూడా సొసైటీకి కనబడుతుంది. మీరు ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క పెళ్లిళ్ళ గురించి ఎందుకు అలాంటి కామెంట్స్ చేశారు? ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారంట, అసలు మీరు కూడా అలాంటి మాట్లాడితే బాగోలేదు. వంశీని రమ్మనండి, లక్ష్మిని రమ్మనండి, మాట్లాడతాం. వాళ్ళకి దమ్ముంటే మాతో రమ్మని మాట్లాడమనండి. తిరుపతి చర్చ ఎందుకు తెస్తారండి? స్వామివారి చర్చ తేవటం రక్తం కక్కుని చేస్తాం ఎవరైనా సరే, చెప్తున్నాను. మీరు తిరుమలకు వెళ్ళడం ఇది రెండోసారి నాకు తెలిసి. కాదు, నేను ఇప్పటికి శ్రీనివాస్ గారితో ఒక 50-60 సార్లు వెళ్ళాను. గన్నులు పెట్టుకొని తిరిగాడండి, బాంబులు వేసాడండి ఆయన. శ్రీనివాస్ అంటే సిక్కోలు రౌడీ అంటారు. ఆయన నామము ఆయన గడ్డము చూస్తే ఒక సినిమాలో విలన్ లాగా ఉన్నాడు కదా. ఒక గంధం చెక్క ఉంటుంది కదా, అది ఎంత రబ్ చేసినా దాని స్మెల్, దాని క్వాలిటీస్ కోల్పోవు. సింక్ అయ్యండి మీ ఇద్దరికి. మేబీ నాకు ఒకటి అనిపిస్తుంది, గత జన్మలో మేము ప్రేమికులుగా విడిపోయి ఉంటాం, అందుకే ఈ జన్మలో కలిసాము. కరిగిపోయాను కర్పూర అమ్మ కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా. రాజకీయ వారసుడిని భవిష్యత్తులో దుబాడ మాధురి గారు అందించే అవకాశం ఉంటుందా? వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఆ జంటకు పరిచయం అక్కర్లేదు, ఆ జంట గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. అయితే ఎందుకంతగా ఆ జంట వైరల్ అయ్యారన్నది కూడా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఒక్కటే ఇక్కడ, ఇకపై ఆ జంట ఏం చేయబోతోంది, ఏం చెప్పబోతోంది అన్నది మాత్రం సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న ఒక ఆసక్తికర అంశం. అందుకే అందరికంటే ముందుగా సుమన్ టీవీ ఆ జంటను మీ ముందుకు తీసుకువచ్చింది. ఇప్పటికే ఆ జంట ఎవరో అందరికీ అర్థమైపోయి ఉంటుంది, అయినప్పటికీ కూడా చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను చెప్తున్నాను. వారే ఒకరు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు, మరొకరు దివ్వెల మాధురి గారు. ప్రస్తుతం ఇద్దరు కూడా, అంటే ఇద్దరు అనలేను, ఆ జంట సుమన్ టీవీ స్టూడియోలో ఉంది. ఒక్కసారి మీరే చూడండి. నమస్తేనా? నమస్తే మేడం, బాగున్నారా? అంటే మీ జంట గురించి ఇంకా నాకు ఎందుకంటే కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు, కొత్తగా పరిచయం అవసరం లేదు, ఆల్రెడీ అందరికి తెలిసిపోయారు. జరగాల్సిందంతా జరిగిపోయింది, అందరికీ పరిచయం అయిపోయారు మీ ఇద్దరు కూడా. అందుకు మీ గురించి నేను కొత్తగా ఇంట్రడక్షన్లో ఏం చెప్పలేదు. సో మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి మీ గురించి ఇద్దరు. నాగరాజు గారు, ఈరోజు ముందుగా మీ ప్రేక్షకులకి, మీ టీవీ ఛానల్ ద్వారా అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటిసారిగా
మీరే అసలు మా సబ్జెక్ట్ని కిలికింది మీరే. నాకు విజయవాడలో ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు అవును మీకు ఎవరితోనో సంబంధం ఉందంట, అవును నిజమేనా అని అడిగాను. నేను ఆ రోజు ఏం మొహమాట మీరు డేర్గా చెప్పారు, ఫ్యాక్ట్స్ మీకు చెప్పాను. అవును ఎందుకంటే అబద్ధం ప్రజలకు చెప్పకూడదు అన్నది నా ఉద్దేశం. ప్రజలకు వాస్తవాలు చెప్తే అది మంచైనా చెడైనా వాళ్ళు దానికి తగిన నిర్ణయం చేయగలుగుతారు. ఓకే సో చెప్పాలన్నది మీ ద్వారా చెప్పాను. అక్కడతో స్టార్ట్ అయింది యుద్ధం. ఓకే అయితే ఇది కొన్ని సంవత్సరాల నుంచి మా కుటుంబంలో జరుగుతున్నటువంటి గొడవ, ఇది నలుగుతున్నటువంటి వివాదం. నాకు వివాహమై ఇంచుమించు 28-29 సంవత్సరాలు అయింది. ఒక 2-3 సంవత్సరాలు మాత్రమే ఇంట్లో ప్రశాంతంగా ఉండేవాళ్ళు. అక్కడి నుంచి ఒక విచిత్రమైన పోకళ్ళు మా ఇంట్లో వచ్చినాయి. 92వ సంవత్సరంలోనే, అంటే అప్పటికి నాకు 27-28 సంవత్సరాలు ఉంటాయి. అప్పటికే నాకు 4 విద్యా సంస్థలు ఉండేవి, ప్రైవేట్ జూనియర్ కాలేజెస్, పాతపట్నం, సారావుకోట, అలాగే మిలియాపుట్టి అని 3 మండల హెడ్ క్వార్టర్స్లో, పలాసాలో. అప్పటికే 650 మంది స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ నాకు ఉండేది ఎట్ ది ఏజ్ ఆఫ్ 27 years. అంతేకాకుండా ఆ విద్యా సంస్థల్ని బ్రహ్మాండంగా నడిపిస్తూ 94లో నాకు వివాహం అయింది. అప్పటికే నేనైతే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. మా నాన్నగారు సెక్షన్ ఇంజనీర్గా రైల్వేస్లో చేస్తున్నారు. రైల్వేస్లో చాలా మంచి వ్యక్తి, నిజాయితీపరుడు. ఆయనకి మేము 4 కొడుకులు, సిస్టర్స్ లేరు. ఆ రకంగా ఎక్కువ ఆస్తులు లేవు, అలా అని ఏ లోటు లేదు. అలా మధ్యతరగతి కుటుంబంగా ఇది పెరిగినటువంటి మేము ఏదైనా ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళిపోయి ఆ ఉద్యోగం నమస్కారం పెట్టుకొని సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేసి కాలం గడిపేయకుండా ఒక ఉన్నత పొజిషన్కి వెళ్ళాలన్నది నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్స్. అందులో భాగంగానే విద్యా సంస్థలు పెడదామని, లేకపోతే రాజకీయాల్లోకి వెళ్దామని, లేదా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్దామని అవి కూడా ప్రయత్నాలు చేశాను. ఇన్ని ప్రయత్నాల్లో భాగంగా నేను విద్యా సంస్థలు ముందు పెట్టడం జరిగింది. ఆ విద్యా సంస్థలు గ్రాండ్ సక్సెస్ అయినాయి. అప్పటికే 600-700 స్టూడెంట్స్ స్ట్రెంగ్త్తో నేను నడిపిస్తున్నటువంటి వాడిని. 94లో నాకు వివాహం జరిగింది. వివాహం జరిగినటువంటి వాణి అన్నటువంటి అమ్మాయి మా దగ్గర సంబంధమే, దూరం ఏం కాదు, దగ్గర రిలేషనే. మా రాఘవరావు గారు అంటే వాణి గారు తండ్రి వాళ్ళ అమ్మగారు, అలాగే మా అమ్మగారు వాళ్ళ అమ్మగారు సొంత సిస్టర్స్. సో ఒకే కుటుంబం నుంచి అందరూ వచ్చినటువంటి వాళ్ళు. ఇలా జరిగినటువంటి వ్యవహారంలో ఒక 2 సంవత్సరాల తర్వాత 3వ సంవత్సరం నుంచే ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయి. కారణం ఏంటంటే ఈగోస్. వాణికి విపరీతమైన ఈగో ఏంటంటే, నేను అప్పటికే వ్యాపారాల్లో గ్రానైట్ వ్యాపారంలోకి వచ్చాను, విద్యా సంస్థల నుంచి గ్రానైట్ రంగంలోకి వచ్చాను. గ్రానైట్ రంగంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాను. అంటే ప్రపంచ స్థాయిలో ఐకాన్ బ్రౌన్ అనే ఒక గ్రానైట్, కలర్ గ్రానైట్కి నేను వానర్. ఇది ఒడిశాలో ఉండేది. అదంతా మేము పెట్టిన భిక్ష, మా తండ్రి గారి నుంచి పెట్టిన భిక్షే కదా ఆమె ఆరోపించారు కదా. పెళ్ళయింది నాకు 94లో, అందుకే మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను. 92లోనే నాకు విద్యా సంస్థలు. ఇది నేను అబద్ధం కాదు, మీరు ఎంక్వైరీ చేసుకుంటే చెప్తారు. అప్పటి ఫొటోస్ కూడా చూపెడతాను. ఆ కాలేజీకి 92లో నాకు విద్యా సంస్థలు ఉండేటప్పుడు, కనీసం 600 మంది విద్యార్థులు ఉండేటప్పుడు, నా కాళ్ళ మీద నేను బ్రతికే, ఎవరికి నాకు తెలియదు. అప్పుడు రాఘవరావు ఇవన్నీ నాకు ఆ సంబంధాలే లేవు. కాలేజీలు పెట్టేటప్పటికి ఈమెతో కూడా నాకు సంబంధం లేదు. 94లో వివాహం అయింది. అక్కడికి 6 నెలల ముందు అంతా ఒకటే కుటుంబం కాబట్టి అనుకున్నాం, చేసేయటం జరిగింది. మా కుటుంబ పెద్దలు అనుకోవటం. మరి ఆ వివాహం జరిగిన తర్వాత అక్కడికో 5-6 సంవత్సరాలు కాలేజీలు నడిపించిన తర్వాత నేను గ్రానైట్ ఫీల్డ్లోకి వెళ్ళి చాలా విజయం సాధించాను. అది ఎక్స్క్లూజివ్ కలర్ ఇన్ ద వరల్డ్, ఐకాన్ బ్రౌన్ అని. దాని వానర్గా 10 years మైన్ ఆపరేషన్స్ చేశాను. అది ఒడిస్సా చాలా పీక్స్కి తీసుకెళ్ళింది నన్ను. ఓన్ మైనింగ్ నాది. నా బిజినెస్ మైనింగ్. ఇప్పటికి ఇంచుమించు 25 అంటే లీజ్ అండి, గవర్నమెంట్ నుంచి లీజుకి తీసుకొని చేస్తాం, పర్మిట్స్ కొట్టుకుని చేస్తాం. ఆ రకంగా ఒడిశాలో ఒక 10 years చేశాను. తర్వాత ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు ఏపీలో కూడా నాకు బ్లూ మైన్స్ ఉన్నాయి. నా వ్యాపారం మైన్సే. సో ఆ మైన్స్లోకి వచ్చిన తర్వాత మైన్ ఆపరేషన్స్, మైన్ వేయటానికి ముందు పట్టించుకోలే నన్ను. కాలేజీల విషయంలో కూడా పట్టించుకోలే. ఎప్పుడైతే మైన్స్లో నేను తలదూర్చి దాని విజయం సాధించిన 2002-2003 సంవత్సరం వచ్చినప్పటికీ ఆ మైన్ నా పేరును ఉండాలి అన్న. మైన్ మీ పేరును ఉండడం ఏంటి మైన్ ఎవరి పేరును ఉంటేవేంటి, అసలు ఏంటి ప్రాబ్లం? నాకు ఆశ్చర్యం, నాకు అర్థం కాల. అప్పటికి నాకు కూడా చిన్న వయసే కదా. ఇదంతా తండ్రి రాఘవరావు డైరెక్షన్లో నన్ను చాలామంది అపోహలు పడుతున్నారు సార్. నాకేదో నేను లుంగీ షర్ట్తో వచ్చానని. అవును, నేను తిండి ఆరోపించారు, రాఘవరావు ఆరోపించారు, వాణి కూడా ఆరోపించారు. పై ఇంతకీ చూస్తే వాళ్ళు ఎవరు పై వాళ్ళు కూడా కాదు. మా అమ్మమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా సొంత అక్క చెల్లెలు, ఒక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. వాళ్ళు ధనవంతులు ఎలా అవుతారు, మేము లేని వాళ్ళం ఎలా అవుతాం? ఒకే కుటుంబం. పెద్ద కామెడీ మా ప్రాంతాలు ఎవరికైనా అడిగితే చెప్తారు.
అలా నేను చెప్తున్నాను కదా, నేను రిచ్ పీపుల్ పర్సన్ అని చెప్పట్లా, మా మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత భావాలతో వచ్చినటువంటి వాడిని. అలా వచ్చినటువంటి నేను ఈ విద్యా సంస్థలు ఎంత కాలేజీ క్వారీ నా పేరును రాయాలంటాం, అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. నేను రాజకీయాల్లో కూడా వచ్చాను. మొదటి అడుగులు రాజశేఖర రెడ్డి గారితో వేసాను. విద్యార్థి రాజకీయాలు ఉండేటప్పుడు స్టూడెంట్ పాలిటిక్స్ కూడా చేస్తూ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్తుండేవాడిని. 2003లో ఆయన పాదయాత్రలో శ్రీకాకుళం వచ్చేటప్పటికి 2-3 నియోజకవర్గాల్లో నేనే ఆర్గనైజ్ చేశాను పాదయాత్రని. బ్రహ్మాండంగా చేశాను, గ్రాండ్ సక్సెస్. సార్ అప్పటి నుంచి నాకు నచ్చి 2004లో నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయని చెప్పారు రాజశేఖర రెడ్డి. నా గురువు, నా దైవం, నా సర్వస్వం రాజశేఖర రెడ్డి గారు. ఆయనే నాకు జిల్లాకు పరిచయం చేసినటువంటి వ్యక్తి. దువ్వాడ శ్రీనివాస్ అనే పేరును పరిచయం చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. చిన్నప్పుడే నాకు అవకాశం వచ్చింది. ఆయన 2004లో టికెట్ ఇచ్చి పోటీ చేయమని చెప్పినప్పుడు వెంటనే రాఘవరావు, వాణి అడ్డుపడ్డారు. ఆ టికెట్ మాకు కావాలన్నారు. సార్ నన్ను అడిగారు, నీ వైఫ్ టికెట్ అడుగుతుంది, నీ వైఫ్ తండ్రి కూడా అడుగుతున్నాడు, ఏం చేయమంటారు? మీ ఇష్టమే సార్, మీరు ఎవరికి చెప్తారు. సరే, నాకు బ్లాంక్ బీఫామ్ ఇచ్చేసారు రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు నేను డి వాణి అని పేరు రాసి ఆమె పేరు నామినేషన్ ఇచ్చాను. స్వార్థం ఉంటే నేను అలా చేయను. 2004లో నామినేషన్ తానే వేశారు, ఓడిపోయాను. కట్ చేస్తే ఇప్పుడు 24వ సంవత్సరం 2024, సేమ్ టు సేమ్. ఆనాడు తండ్రి, ఈనాడు కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నేను నా ఈ రాజకీయ 24-25 సంవత్సరాల రాజకీయ నేపథ్యంలో ఎన్నో ఒడిదుడుకులు, ఉద్యమాలు, జైళ్ళు, కేసులు, ఎంతో పడి ఉద్యమ నేపథ్యంతో ఒక స్థాయికి వచ్చినవాడిని. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిపించి పార్టీలోకి చేర్పించుకున్నారు. 2010లోనే నేను మొదటి నుంచి ఆయనతో ఉన్నాను. ఎలాగో తండ్రితో నాకు ఉన్నటువంటి స్నేహం అలాగా ఉన్నాం. ఆ పీఆర్పీలో మధ్యలో ఉండేవాడిని నేను. ఎందుకంటే నా కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని జిల్లా పాలిటిక్స్లో సస్పెండ్ అయిన తర్వాత చిరంజీవి గారి పిలుపు మేరకు పీఆర్పీకి వెళ్ళాను. అది ఆ పార్టీ కాంగ్రెస్లో కలిపేసిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రావటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన తర్వాత చాలా కష్టపడి, ఆ కుటుంబం అంటే నాకు ఇష్టం, నేను ఆ కుటుంబం వల్ల పైకి వచ్చిన వాడిని. ఆయన అంటే కూడా తండ్రికి ఎలాగ నేను ఎక్కువగా ఇష్టపడేవాడిని, సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే కూడా అంతే ప్రాణం. నాకు దైవ సమానుడిగా చూసుకొని అలాగే పని చేసుకుంటూ వచ్చాను. ఆయన ఎమ్మెల్యే ఇచ్చారు టికెట్, 14లో ఎంపీ టికెట్ ఇచ్చారు, 19లో, 24లో మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్సీని కూడా చేశారు. ఇన్ని చేసిన దానికి ఇంకా 24లో టికెట్ సందర్భంలో గొడవ వచ్చింది సార్. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? ఫస్ట్ ఆమెకి ఇన్ఛార్జ్ ఇచ్చారు, మళ్ళీ తప్పించారు. లేదు, టికెట్ నాదే. టికెట్ నీదే, ఇన్ఛార్జ్ పోర్ట్ ఇనాగరేషన్ ఎప్పుడు లేదు, ఆవిడ అసలు సంబంధమే లేదు. పోర్ట్ ఇనాగరేషన్ లో సార్ నాకు టికెట్ అనౌన్స్ చేశారు, ఫస్ట్ టికెట్ ఏపీలో. అప్పటికే 4 సార్లు మా మధ్య జరుగుతున్న గొడవల మీద అధిష్టానం మమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఇంట్లో ఏ గొడవలు ఉన్నా సర్దుబాటు చేసుకోవాలి, సీను ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత పైకి వస్తాడు, అన్నీ బాగుంటాయి, మీకు సర్దుకోండి అని పాపం చెప్పారు. ఆ గొడవ చెప్పిన మాటలు వెనలా 4వసారి చెప్పిన తర్వాత టికెట్ అనౌన్స్ చేశారు. నాకు అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ గొడవ పెట్టి అధిష్టానం వద్దకు వెళ్ళి వాణి ఆ టికెట్ నాకు ఇవ్వాలి, లేదా నేను సూసైడ్ చేసుకుంటాను, ఈయనతో నాకు విడాకులు ఇచ్చేయండి. ఇది పాయింట్ బ్లాంక్ పెడితే సార్కి ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతున్నాం మేము. మా కుటుంబ సమస్య ఫస్ట్ ఎక్కడికి తగిలిందంటే కేడర్కి, ప్రజలకి, సార్కి. అక్కడికి వెళ్ళేటప్పటికి నేను అమితంగా ప్రేమించే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక ఇబ్బందిలా జరుగుతుంటే నేను ఒకటే చెప్పాను, అన్న మరెందుకు మేము టికెట్ ఆమెకి ఇచ్చేద్దామని చెప్పి సార్కి నేనే చెప్పాను. అయితే సరే నువ్వే చూసుకో అని చెప్పాడు. సీను నిర్ణయం మేరకు చూద్దామని చెప్పారు. నేనే దువ్వాడ వాణి పోటీ చేస్తారని చెప్పి నేనే అనౌన్స్ చేశాను, నేనే ప్రకటించాను. సార్ కన్నా ముందు చెప్పి, అన్న మేము బయటికి నేను ఆవిడ చేస్తారని చెప్తాను, తర్వాత మీరు ప్రకటించారు. తర్వాత ఇన్ఛార్జ్ అనౌన్స్ చేశారు. ఎన్నికల దగ్గర పడుతున్నాయి. మళ్ళీ గ్రాఫ్ బాగా పడిపోవటం వల్ల జనవరి నెలలో నన్ను మళ్ళీ టికెట్ పోటీ చేయమని చెప్పి అప్పుడు నేను పోటీ చేయాల్సి వచ్చింది. ఆ 3 నెలల్లో సర్దుకోవటం చాలా కష్టమైంది. పోర్ట్ అనౌన్స్మెంట్ చేసిన రోజే నేను కానీ కంటిన్యూ అయ్యింటే గ్యారంటీగా గెలిచి ఉండేవాడిని. కానీ దగ్గరలో మళ్ళీ పోటీ చేయటం, మళ్ళీ డిస్టర్బెన్సెస్ మధ్య పోరు, బయట ఉన్న డిస్టర్బెన్స్, వీటన్నిటి మధ్య పోటీ చేయాల్సి వచ్చింది. ఇది నేను క్లుప్తంగా చెప్పే విషయం ఏంటంటే సార్, వీటన్నింటికి కారణం నాకు డబ్బు ఆమెకు ఉండాలి, నేను చేసే వ్యాపారాలు ఆమె పేరును ఉండాలి, నేను చేసే రాజకీయం ఆమెకే కావాలి, నేను ఉండకూడదు. నేనంటూ అడ్డుంటే ఆమెకి ఇవన్నీ జరగవని ఒక విచిత్రమైన కోణం. భారతదేశంలో ఏ స్త్రీకి కూడా ఇలా ఉండవు. ప్రతి స్త్రీ కూడా వాణిలాగే అనుకుంటే ఏ భర్త కూడా ఇంట్లో ఉండలేడు. కానీ ఆమె ఇటువంటి విచిత్రమైన ధోరణితో నన్ను టార్చర్ పెట్టారనమాట. ఇంచుమించు 24-23 సంవత్సరాలు, ఒక 2-3 సంవత్సరాలు తీసేస్తే నరకం చూశాను. ఇంటిలో అడుగు పెడితే స్టార్ట్ అవుద్ది గొడవ. ఒక్కరోజు కూడా నాకు కూర్చోబెట్టి భోజనం పెట్టిన సందర్భం నేను చూడలే. ఒకరోజు మా అమ్మ మా ఇంటికి రాలా 30 ఏళ్ల చరిత్రలో. మా తమ్ముళ్ళు ఎప్పుడూ రారు.
వాళ్ళకి ఒక టీ కూడా తను ఇచ్చినట్టు ఆనవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో నరకం అనుభవించాను నాగరాజు గారు. జీవితం మరి ఎందుకు అనుభవించాను? పిల్లలు బంగారం లాంటి పిల్లలు, 2 పిల్లల్ని గుండెల్లో పెట్టుకొని పెంచాను. 2 డాక్టర్స్ని చేశాను. పెద్ద పాపని డాక్టరే, రెండో పాప డాక్టరే. పెద్ద పాపకి మ్యారేజ్ అంగరంగ వైభవంగా చేశాను. రెండో పాపకు మ్యారేజ్ త్వరలో చేయాలి, పీజీ కూడా చేస్తుంది. 2కి నేను గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నాను. ఆ 2 పిల్లలను కూడా వాళ్ళ మనసుల్లో విషబీజాలు నాటేసి తండ్రి పైన ఎవర్షన్, తండ్రి పైన ఒక వ్యతిరేక భావాలు క్రియేట్ చేసి నాకు హింసించి పిల్లల్ని దూరం చేసి నన్ను ప్రజల ముందు అవమానం చేసి కార్యకర్తల ముందు అవమానం చేసి ఇంట్లో సుఖం లేకుండా ఆఖరికి నన్ను చంపాలని కూడా ప్రయత్నం చేసి ఒకసారి డంబెల్స్ విసిరేసినారు. డంబెల్స్ నేను జిమ్ చేసే డంబెల్స్ 2 చేతులతో తెచ్చి జస్ట్ మిస్ అయింది, చిన్న ఫ్రాక్చర్ అయింది కాళ్ళకి తగిలి. ఇంకోసారి ఇంకో ప్రయత్నం, ఇంకోసారి మరొక ప్రయత్నం, చెప్పకూడదు ఇవన్నీ. ఆ ప్రయత్నాల్లో నేనే పోవాల్సిన పరిస్థితి వస్తే టికెట్ ఆమెకి ఇవ్వాలని చెప్పేసి అధిష్టానికి నచ్చజెప్పి టికెట్ అప్పచెప్పేసిన తర్వాత ఇంటికి తాళం వేసేసారు. ఎక్కడికి పోవాలి నాగరాజు గారు? ఇన్ని 100 మెట్లు దిగి నేను పోటీ చేయాల్సిన టికెట్ను వాణికి అప్పచెప్పానే. మరి వాణి టికెట్ తీసుకుని కూడా ఇంటికి తాళం వేస్తే బ్రహ్మాండమైన బంగ్లా నేను కట్టిన 6 కోట్ల రూపాయలతో నేను నిర్మాణం చేసి ఇంటికి తాళం వేస్తే ఇంటికి తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్ళలే కాదు, కానీ నాకు ఆత్మాభిమానం అడ్డొచ్చి మరి ఇంక వెళ్ళను, ఇంకక్కడికి వెళ్ళినా నాకు సుఖం లేదని నేను లాడ్జ్లో ఉంటే మా అమ్మగారు పిలిచి పలాసలో పెడితే 1 ఇయర్ పలాసలో ఉన్నాను. ఈ సందర్భంలో ఎన్నికల్లో మాధురి అనేటటువంటి అమ్మాయిని, లోకల్లో చాలా విమెన్ స్ట్రెంగ్త్ ఉంది, చాలా మనకు పట్టు ఉంది అమ్మాయికి. అమ్మాయి భరతనాట్యంలో ప్రొఫెషనల్గా చాలా స్కూల్స్ అనుకున్నాయి, పిల్లలకు నేర్పిస్తుంటుంది ఫ్రీగా. ఈ అమ్మాయిని రాజకీయాల్లోకి తెస్తే మనకు మంచి ఓట్ బ్యాంక్ కవర్ అవుతుంది టౌన్ నుంచి అని వాణి అనుకోవడం, తేవటం జరిగింది. జరిగిన తర్వాత తిను రాజకీయాల్లోకి రావటం, చాలా యాక్టివ్గా పనిచేయటం ప్రారంభించింది. చాలా యాక్టివ్గా చేసింది. ఇల్లు పిల్లల్ని వదిలేసి మరీ పనిచేసింది. కొంచెం మూమెంట్ వచ్చింది, బాగా వచ్చింది. ఇంకా మాకు టౌన్లో బాగా పికప్ అవుతుంది, ఉమెన్ స్ట్రెంగ్త్ పికప్ అవుతుంది మెయిన్ అనుకుంటున్నటువంటి తరుణంలో ఈ టికెట్ కావాలనే విషయాన్ని తీసుకొచ్చి నాకు మాధురికి రిలేషన్ని సృష్టించింది. నిజానికి మా మనసుల్లో ఏమీ లేవు. తనకు పెళ్ళైనటువంటి అమ్మాయి, తనకు 3 పిల్లలు ఉన్నారు. నేను పెళ్ళైపోయి పిల్లలు పెరిగిపోయి నాకు 58 సంవత్సరాల వయసు వచ్చి ఈ వయసులో ఇంతవరకు నేను ఎప్పుడు తప్పుడు పనులు చేయకుండా ఉండే మనిషిని కూడా నేను అనట్లేదు. నేను ఎప్పుడు జీవితంలో 1-2 అమ్మాయిలతోనో లేడీస్తో మాట్లాడిన సందర్భాలు లేకపోలేదని అంటం లేదు. ఎప్పుడూ చేయని తప్పు ఇప్పుడే చేసినట్టు నా జీవితంలో ఎప్పుడు నేను శ్రీరామచంద్రుడిగా ఉండి ఆ ఒక్కరోజే మారిపోయేటట్టు మాధురికి నాకు లింక్ పెట్టి దుష్ప్రచారం చేసి ప్రజల మధ్య, కార్యకర్తల మధ్య, అధిష్టానం మధ్య, సమాజంలోనూ అవమానాలు పాలు చేసి నాకు అవమానం జరిగింది, నేను పోయాను. ఈలోగా ఈ అమ్మాయికి అవమానం జరిగింది. ఈ అమ్మాయి జరిగిన అవమానానికి అత్తవారు కన్నవారు ఈమెకి ఇంటి నుంచి గొడవలు వచ్చేసి ఏళ్ల స్థాయి గొడవలు తారస్థాయికి వెళ్ళిపోతే ఆ పరిస్థితుల్లో ఒకరోజు ఈ అమ్మాయి నాకు ఫోన్ చేసి ఎందుకు మాకు రాజకీయాల్లోకి రప్పించారు, నేను ఏమవ్వాలి, నాకు చావే తప్ప ఇంకో బ్రతుకు లేదంటే నేను విజయవాడలో నన్ను ఒకసారి రా అని చెప్పాను. విజయవాడలో నాకు చెప్తుంటే అక్కడే ఇలా కూర్చొని మాట్లాడుతుంటే ఆ పక్క రూమ్లోనే సడన్గా వెళ్ళి ఎమోషనల్గా వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నప్పుడు నేనే వెళ్ళి అప్పుడే నాకు డౌట్ వచ్చింది ఎందుకు ఇంకా రావట్లేదని. వెళ్ళి చూసేటప్పటికి అక్కడ ఒక బకెట్ ఉంటుంది బాత్రూంలో, ఆ బకెట్ పైన నిల్చొని వేసుకుంటుంది. నేను వెళ్ళి వెంటనే ఇలా చేయడ్డు పెట్టి ఆపి మళ్ళీ ఆ రోజు తీసుకున్నాను. చిన్న సూసైడల్ టెండెన్సీ ఎమోషనల్ ఎక్కువ వస్తే తినుకుంది. అలా చేసుకోవటం వల్ల రెండోసారి కార్ యాక్సిడెంట్ కూడా అలాగే తినేదో డిఎన్ఏ చేయించు నీ పిల్లలకి అంటే నా వల్ల అక్రమ సంతానం అని ఏదో రకంగా సృష్టించి డిఎన్ఏ చేయించంటే ఆ అవమాన భారంలో పిల్లలు ఈమెకు అడిగినారు. అడిగితే ఆ బాధ భరించలేకెళ్ళి కారుని ఆ ఎమోషనల్లో కళ్ళల్లో నీళ్లు కారుతూ ఎదురున్న లెఫ్ట్ కార్ని గుద్ది 3 ఫల్టీలు కొట్టి రోల్ అయిన తర్వాత దేవుడి దేవల్ల అదృష్టశాత్తు మళ్ళీ బయటపడింది అనుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండేళ్లలో మా అమ్మ దగ్గర నేను ఉన్నప్పుడు దగ్గర నుంచి నువ్వు తిన్నావా, పడుకున్నావా, ఉన్నావా అని లేదు, ఎప్పుడు అడగలేదు. తను కొన్ని మెసేజ్లు కూడా పెట్టింది అదే టైంలో. ఆ మెసేజ్లు కూడా మీకు చదివి, ఎందుకంటే ప్రజలకి మీ ద్వారా తెలియాలి సార్, నేనేదో మోసం చేశాను, నేనేదో అన్యాయం చేశాను అన్నటువంటి పరిస్థితి వస్తుంది. చూడండి సార్, ఇది ఆగస్ట్ 25 సార్, 23వ సంవత్సరం సార్ ఈ మెసేజ్. Never and ever dare to mention me as your wife in any interview because we both don't have any relationship anymore. You only mention my name and I am also not mentioning you as my husband in any of my interviews. I just mentioned your name as you also do the same. ఒరేయ్ చెత్త వెదవల్లారా, నా పేరు ఎప్పుడు మెన్షన్ చేయకు, నీకు నాకు సంబంధం లేదు, ఇంటర్వ్యూలో నువ్వు వైఫ్ అంటున్నావు, నేను ఒప్పుకోను. ఒరేయ్ చెత్త వెదవల్లారా. తర్వాత ఒరేయ్ నీకు భూమి మీద ఎవడు నమ్ముతారా, రే నీ బ్రదర్స్కి నీ అమ్మ ఆల్ ఆర్ బ్రోతల్ పీపుల్. మరి
కానీ మిమ్మల్ని ఇంత వ్యతిరేకించిన ఆవిడ అన్ని సంవత్సరాలు మీతో అంటే 2 బిడ్డలకు జన్మనిచ్చింది, దాదాపు 28 సంవత్సరాలు మీతో ఎలా కాపురం చేసింది ఆవిడ? నేను భరించాను సార్, ఆమె భరించలా, నేను భరించాను. నేను ఆ కష్టాలన్నీ అనుభవిస్తూ ప్రతి క్షణం చెప్తున్నాను కదా, ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి గొడవ స్టార్ట్ అవుతుంది. రభస ప్రజలకు ఇష్టం లేకుండా మీ 2 బిడ్డలు తల్లిందంటారా? ఇష్టం లేకుండా అంటే తప్పదు కదా సార్. వైఫ్ అండ్ హస్బెండ్ ఏదో ఒక రోజునే జీవితాంతం ప్రతిరోజు ఈ గొడవలు ఉంటాయా? ఏదో ఒక నెలలో 20 రోజులు ఉంటే 25 రోజులు ఉంటే 1 వారం రోజుల్లోనే కలిసి ఉంటాం కదా. ఆ రకంగా ఏర్పడినటువంటి పెద్ద పిల్లలు, 2 పిల్లలు, ఆ 5 సంవత్సరాలు గ్యాప్, పెద్ద పాపకి చిన్న పాపకి 5 years గ్యాప్. వాళ్ళ కోసం కుటుంబం, పరువు, ప్రతిష్ట, నాకున్నటువంటి పొలిటికల్ లైన్, వీటన్నిటిని దిగమింగుకొని మనసులో దాచుకున్నాను. నేను ఇప్పుడు చెప్పుకోలేదు సార్. ఇప్పుడు తనే బయట పెట్టడం వల్ల ఇన్ని విషయాలు బయటకు వచ్చి, ఇన్ని విషయాలు బయటికి రావటం వల్ల ఆఖరికి టికెట్ని వదులుకున్నాను, ఇంటిని వదులుకున్నాను, ఆఖరికి చెట్టు కిందకి వెళ్ళిపోయే పరిస్థితిలో పలాసలో ఉన్నాను. కానీ మొన్న పోటీ చేసింది మీరే కదా? చెప్తున్నాను కదా, ఇది ఎప్పుడు చెప్తున్నాను, 22 నుంచి చెప్తున్నా. 22, 23, 22 నవంబర్, డిసెంబర్ నుంచి 23వ సంవత్సరం, 24వ సంవత్సరం ఎన్నికల వరకు జరిగిన వ్యవహారం మీకు నేను చెప్తున్నా. అంటే టికెట్ తనకి ఎప్పుడు మేము ప్రకటించాం? జూన్లో సార్, 23వ సంవత్సరం జూన్, 23వ సంవత్సరం ఆగస్టులో ఈ మెసేజ్లు. అప్పటికి మా అమ్మగారింటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నేను రోజు టెక్కలు రావాలి, రాజకీయాలు వదిలేయలేను కదా, నా బేసే టెక్కలు. టెక్కలు వచ్చేటప్పుడు భోజనాలు వండి పెట్టడం, నాకు ఏర్పాట్లన్నీ చేయటం మాధుర్య చేసింది. రహస్యం ఎట్లేదు. ఆ కష్టాల్లో మాధుర్య ఎవరు చేయటానికి? నువ్వెందుకు చేయలేదు? నువ్వెందుకు నన్ను ఒక స్నేహితురాలుగా ఆవిడ చాలా సార్లు చెప్పారు, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, నాకు అన్నీ చెప్పారు, ఒక గురువు గారు అని చెప్పారు. సరే, ఆ సన్నిహితాన్ని, మీ స్నేహాన్ని మరో రకంగా చూపించి ఈరోజు అదంతా కూడా మొత్తం శ్రీకాకుళం జిల్లాలో కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక పెంట చేసేసారు అదంతా కూడా. ఈ రోజు అది ఎక్కడికి వెళ్తుందన్న విషయాన్ని మళ్ళీ మాట్లాడదాం మనం. మీరు చెప్పండి మేడం, మీ గురించి చెప్పండి. అసలుకి ఎలా, అసలు మీ లైఫ్ ఏంటి? అసలుకి దువ్వాడ గారి ఇంత రాద్ధాంతం జరగడానికి కారణం ఏంటి? అసలు ఎలా స్టార్ట్ అయింది? అసలు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, దువ్వాడ గారితో రాద్ధాంతం జరగడానికి ఈ రాద్ధాంతం అంతా చేసింది వాణినే. ఓకే. సో వాణి వల్లే ఇవన్నీ, నా లైఫ్ ఇలా అవ్వడానికి రీజన్ కూడా వాణినే. ఏమైంది మీ లైఫ్ ఇప్పుడు? ఇప్పుడు మీరే చూస్తున్నారు సోషల్ మీడియాలో ట్రోల్స్, కామెంట్స్ ఇవన్నీ. సో వీటన్నిటికీ బ్యాక్ రీజన్ వాణియే కదా. మీ నేపథ్యం చెప్పండి అసలు ఒకసారి. మేము యాక్చువల్గా మా ఫాదర్ రియల్ ఎస్టేట్ శ్రీకాకుళం. మేము 2 సిస్టర్స్, నేను ఒక చెల్లి. మా హస్బెండ్ తను అన్నారే మెరైన్ ఇంజనీర్ తను. మా ఫాదర్ ఇన్ లాయర్, సీనియర్ మోస్ట్, అంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కి ఫస్ట్ లాయర్ తను, దివల్ గౌరయ్య అని. సో వాళ్ళు ఒక 4 బ్రదర్స్, అందరూ జుడిషియల్ ఫ్యామిలీ, అందరూ లాయర్స్ వాళ్ళంతా. హస్బెండ్ మెరైన్ ఇంజనీర్ తను, ఆస్ట్రేలియాలో ఉంటారు. నాకు బేసికల్గా ముందు నుంచి, నేను చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకున్నాను. నాకు భరతనాట్యం అంటే ఇష్టం. సో పాటల మామూలుగా కానీ యాక్చువల్గా భరతనాట్యం నేను బేసికల్గా ప్రొఫెషనల్ భరతనాట్యంలో. సో ఆ ఇంట్రెస్ట్తో టక్కల్లోనే ఒక స్కూల్ కట్టించాను, డాన్స్ స్కూల్. పిల్లలకి ఫ్రీగా క్లాసెస్ చెప్పేదాన్ని, లేడీస్కి కూడా కోలాటం ఫ్రీగా చెప్పేదాన్ని. నాకు బిజినెస్ కొంచెం ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ వల్ల ఒక పెట్రోల్ బంక్ పెట్టి బిజినెస్ రన్ చేసేదాన్ని. పెట్రోల్ బంక్ టక్కల్ నుంచి ఒక 2 kilometers డిస్టెన్స్లో ఎస్ఆర్ పెట్రోల్ బంక్ ఒకటి బంక్ రన్ చేసేదాన్ని. రియల్ ఎస్టేట్ కూడా చేసేదాన్ని ఫాదర్తో. సో ఇది ఇలా ఉండగా ఒకరోజు వాణి కొంతమంది కార్యకర్తల్ని మా ఇంటికి పంపించడం జరిగింది. పంపించి, అంటే అప్పటికే నాకు టక్కర్లో ఒక సర్కిల్ ఏర్పాటు జరిగింది. చాలామంది లేడీస్ నాకు ఫాలోవర్స్గా ఉండేవాళ్ళు అనమాట. సో ఈ సర్కిల్ చూసి టౌన్లో కొంచెం నాకు గ్రిప్ ఉందని తెలుసుకొని వాణి నాకు ఇంటికి కొంతమంది కార్యకర్తలను పంపించి ఇలాగా వైసీపీలో జాయిన్ అవుతారా, మీకు ఇంట్రెస్ట్ ఉందా అని నాకు అడగడం జరిగింది. సో అప్పటికే నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం కాబట్టి, నాకు తన మీద ఉన్న ఇష్టంతో, ముందు నుంచి నాకు పాలిటిక్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంది, స్కూల్ డేస్ నుంచి, కాలేజ్ డేస్ నుంచి కాబట్టి. సో ఆవిడ పిలవగానే నేను ఒప్పుకున్నాను. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను బీఎస్సీ బయోటెక్నాలజీ. ఓకే. ఎక్కడ చేశారు? శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్లో. తర్వాత 2 years లా కూడా చేశాను. కొన్ని రీజన్స్, చిన్నపిల్లల వల్ల డిస్కంటిన్యూ చేయడం జరిగింది అంబేద్కర్ యూనివర్సిటీలో. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. వాణి గారి యొక్క పిలుపు మేరకు మీరు వైసీపీకి వచ్చి దువ్వాడ శ్రీనివాస్ గారికి సపోర్ట్ గా నిలబడ్డారు. శ్రీనివాస్ గారికి కాదు, వాణికి కూడా సపోర్ట్ గా నిల్చున్నాను, పార్టీకి కూడా సపోర్ట్ గా ఉన్నాను. సో పిలవడంతోనే నాకు జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇస్తానని చెప్పారు. యాక్చువల్గా ఇస్తానని చెప్పి ఇన్వైట్ చేశారు. కానీ అప్పటికి జిల్లా మహిళా అధ్యక్షురాలు వేరే వాళ్ళకి ఇస్తానని చెప్పి నాకు టక్కలి మహిళా అధ్యక్షురాలుగా అనౌన్స్ చేశారు. రావడంతోనే ఫస్ట్ డేనే నాకు అనౌన్స్ చేసి పార్టీలోకి తీసుకున్నారు. పదవితోనే నన్ను పిలిచారు. సో అప్పటి నుంచి నేను యాక్టివ్గా
పాలిటిక్స్లో ఉండటం జరిగింది. శ్రీనివాస్ గారికి సపోర్ట్గా ఉండడం జరిగింది, పాలిటిక్స్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత శ్రీనివాస్ గారు మీకు అన్ని చెప్పారు ఏం జరిగింది, ఆమె ఏం చేసిందో. జరిగింది మా ఇంటర్వ్యూ తర్వాత అని అన్నారు, నా ఇంటర్వ్యూతోనే. సరే, ఆ తర్వాత ఇష్యూ జరిగింది, దువ్వాడ వాణి గారు వచ్చి మీ ఇద్దరి సంబంధాన్ని మరొకరిలా చూపించారు, ఆరోపణలు విమర్శలు అని అన్ని అంటున్నారు. ఇప్పుడు మీరు ఓపెన్గా చెప్పండి, మీరిద్దరు స్నేహితుల, ప్రేమికుల? నేను మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, అంటే అప్పటికే నాకు హస్బెండ్కి కొంచెం విభేదాలు ఈవిడ వల్ల వచ్చాయి. అంటే ఈవిడ చేస్తున్న ఈ రూమర్స్, ఈవిడ చేస్తున్న ఈ కాంట్రవర్సీస్ వల్ల నాకు హస్బెండ్కి కూడా కొంచెం డిఫరెన్సెస్ వచ్చాయి, కొంచెం దూరం పెట్టడం జరిగింది. మా అత్తవారింట్లో కూడా నాకు కొంచెం దూరం పెట్టడం జరిగింది. కానీ ఇవేమి పట్టించుకోకుండా నేను ఈ పార్టీ మీద పిచ్చితో, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఇల్లు, ఫ్యామిలీ, పిల్లల్ని అన్ని వదిలేసి నేను పార్టీ కోసం కష్టపడడం జరిగింది. సో నేను ఇవన్నీ చేస్తున్న టైంలో హస్బెండ్కి కొంచెం దూరం అవ్వడం జరిగింది ఈవిడ చేసిన ఎలిగేషన్స్ వల్ల. అట్ ద సేమ్ టైం శ్రీను గారి మీద కూడా టికెట్ కోసం నన్ను ఒక ఇదిగా చూపించి ఆమె శ్రీను గారి మీద కూడా ఎలిగేషన్స్ చేసి టికెట్ తీసుకోవాలని ప్రయత్నించిన టైంలో శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు బయటకు వచ్చి తను ఒంటరిగా ఉన్నప్పుడు, ఇది అప్పటికే నేను కూడా హస్బెండ్ వల్ల కొంచెం దూరంగా ఉన్నాను కాబట్టి, అప్పటికే మా ఇద్దరి మధ్యన ఎలిగేషన్స్ వస్తున్నాయి కాబట్టి తను ఒంటరిగా ఉండిపోయారు, నేను ఒంటరిగా ఉన్నాను. సో తనకి ఆవిడ అప్పటికే డైవర్స్ కావాలని అడిగింది. సో డైవర్స్ ఇచ్చేయండి, విడిపోదాం, సెటిల్మెంట్ కూడా అడిగింది అప్పటికే. ఇప్పుడు తను అవి ఓపెన్ గా చెప్పట్లేదు, తన దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అప్పటికే సెటిల్మెంట్ కావాలని, డైవర్స్ కావాలని తను అడిగింది. సో తను అప్పుడు ఇండివిజువల్ గా ఉందామని డిసైడ్ అయినప్పుడు తన మీద అభిమానంతో, తన మీద ఉన్న నాకు ఇష్టంతో తనతో పాటు నేను ఉండాలని డిసైడ్ అయ్యాను. అప్పటి అభిమానమా ఇష్టమా? అభిమానంతో కూడినటువంటి ఇష్టం, అభిమానంతో కూడినటువంటి ఇష్టం. అది తర్వాత నాకు ప్రేమగా మారింది. ప్రేమగా ఇప్పుడు మరి ప్రేమగా మారింది కదా, మరి మీ ఇద్దరు ఇప్పుడు ప్రేమికుల? ప్రేమికులే అండి, మరి లివింగ్ టుగెదర్ లో ఫ్రెండ్స్ ఎందుకు ఉంటారు? చిన్న ఇంటర్వెన్షన్ సార్, నాకేంటి అవసరం ఇప్పుడు ఈ వయసులో? చాలా మందికి ఇదే నాకు ట్రోలింగ్. పదే ఆయన ఈ వయసు అంటున్నారు, మీకు ఆయన వయసు గుర్తు రావడం లేదా? నాకైతే ఎప్పుడు ఒక రోజు కూడా తన వయసు గుర్తు రాలేదు. మరి మీ వయసు ఏదో మాకు తెలియదు, ఆయన మాత్రం పదే చెప్తున్నారు నాకు ఈ వయసు దాచిపెట్టుకోవడం లేదు. దువ్వాడ శ్రీనివాస్ గారికి ఏది దాచిపెట్టుకునే అంటే అతని వయసు జస్ట్ నంబర్ మాత్రమే, కానీ తన మెంటాలిటీ కానీ తన థాట్స్ కానీ అన్ని కూడా మా జనరేషన్ మించే ఫాస్ట్ గా ఉంటుంది. నేను 30 జనరేషన్ లో ఉన్నాను, 30s లో, తన 50s లో ఉన్నా సరే కూడా. 60 కాదులేండి, 50 లోనే ఉన్నా. 58 అంటే 50s కదా. మీరు 3 పదులు, ఆయన 6 పదులు దగ్గర ఉన్నాడు. 34 58 ఎంత గ్యాప్ ఉంది? నాకెప్పుడు గ్యాప్ ఉంది. మరి మీరు ఎలా ఇష్టపడ్డారు దువ్వాడ శ్రీనివాస్ గారిని? చెప్తున్నాను కదా, నాకెప్పుడు అసలు అతనిలో ఏజ్ కనిపించలేదని చెప్పండి. మీకు ఎక్కడైనా అలా కనిపిస్తున్నారు? నాకైతే వృద్ధుడండి, మీకు ఎక్కడో మాయ చేశాడు నాకు తెలిసి. మీరు పార్టీలో పని చేయడానికి వచ్చాడు, మీ మీద మీకేమో తాయితేనా కట్టాడా? లేదు, అలా ఏమీ లేదు. తాయెత్తు ఏమన్నా తినిపించడము ఏదన్నా చేశాడా? ఏమన్నా నాకు తెలిసి నాగరాజు గారు, నేనేమైనా క్రిమినల్ అంటే మీకు అదే చెప్పాను. లైఫ్ లో నా పెళ్ళయిన తర్వాత 30 ఏళ్లలో నేను మహిళని చూడనట్టు, ఎవరితో మాట్లాడినట్టు, మాధురికి నేను మందు పెట్టినట్టు ఏదో మీరు మాట్లాడుతున్నారు. ఎంతో మంది మహిళలు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఎంతో మంది వందలు వేల మంది మహిళలు వస్తుంటారు, పోతుంటారు, వినతలు తీసుకొని. ఎక్కడ ఏ మహిళ మీద కూడా ఆరోపణలు శ్రీనివాస్ గారు ఇది చేశారా అనేది లేదు. మాధురి గారు ఎందుకు నచ్చారు? మాధురి గారికి దువ్వాడ శ్రీనివాస్ గారు ఎందుకు నచ్చారు? అదే అడుగుతా నేను అడిగేది ఏంటంటే, సరే దువ్వాడ శ్రీనివాస్ గారు 34 ఏళ్ల వయసు కాబట్టి, ఆమె యుక్త వయసులో ఉన్నారు, మంచి వయసులో ఉన్నారు, ఆవిడ చూడడానికి అందంగా ఉన్నారు, ఒక నాట్యకారిణి, ఆమె భరతనాట్యం బాగా చేస్తారు, అంతా బాగుంది. ఆమెను మీరు నచ్చచ్చు, ఎందుకంటే వయసులో ఉన్నారు కాబట్టి ఎవరికైనా అదే చెప్తారు, వయసులో ఉంటే ఎవరికైనా అందంగా కనిపిస్తారనేసి. అట్లా మీరు ఎందుకు నచ్చారు నాకు అర్థం కావడం. ఏం చేసి నచ్చేలా చేసుకున్నారు చెప్పండి. అంటే ఒకటి సార్, ఎప్పుడైతే ఇంట్లో ఈ 25 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నాను, ప్రేమను కోల్పోయాను. ఒక నాకు ఇష్టపడి నమ్మి నాకు ప్రాణం పెట్టే మనుషులు కూడా లేకుండా అయిపోయారు. లేనటువంటి పరిస్థితుల్లో ఇంటికి వెళ్తే, అమ్మ దగ్గరికి వెళ్తే ఇంకా గొడవ ఎక్కువ అవుతుంది, తమ్ముళ్ళతో మాట్లాడితే ఇంకెక్కువ అవుతుంది. కాబట్టి ఈ ప్రేమ కోల్పోయినటువంటి నేను నిరంతరం ప్రజల్లో పనిచేస్తూ ఇంటికి వచ్చిన తర్వాత సుఖం లేదు. ఇన్ని కష్టాల మధ్య ఎప్పుడైతే ఆమె ఇంటికి తాళం వేసేసిన తర్వాత నేను పలాసలో ఉండి రాజకీయాలు చేస్తున్నాను, అప్పటి నుంచి నా క్యారేజ్ పంపటం, నా తాలూకా ఏదైతే అవసరాలు, సాయంత్రం టిఫిన్సో లేకపోతే ఇంకో టీ కాఫీలో నైట్ ఏదో పంపించడం, ఇవన్నీ చేసి మళ్ళీ ఈవినింగ్ పలాస వెళ్ళిపోయేవాడిని పనులన్నీ చూసుకుని. ఇలా అలాగే టెక్కల్లోకి ఇల్లు కట్టాను, అదే ఇప్పుడు కాంట్రవర్సీ కారణమైన ఇల్లు.
మీ ఆవిడ పొద్దున వచ్చి కూర్చుంటారు, అక్కడే వచ్చి ఉండడం, అక్కడ కూడా తిని క్యారేజీలు పంపడం, ఇవన్నీ చేశారు. చేసినప్పుడు అండి ఒక ఎఫెక్షన్ అన్నది, తిను నన్ను రాజకీయంగా తీసుకొచ్చాం, జీవితం పోయింది, నా మీద తిరగబడాల్సింది పోయి, మమ్మల్ని శాపనార్థాలు పెట్టాల్సింది పోయి, ఈ అమ్మాయి ఏంటి ఇంత సర్వీస్ చేస్తుంది, నాకు నా గురించి ఇంతగా ఆలోచిస్తుంది ఏంటి, అసలు మీలాగే అనిపించింది నాకు. అసలు అమ్మాయి చూస్తే చిన్న అమ్మాయి, నాకెందుకు నా కోసం ఎందుకు ఇంత తాపత్రయపడుతుంది, ఎందుకు కష్టపడుతుంది. మీరు ఒక యాంగిల్లో మహేష్ బాబు లాగా, మరో యాంగిల్ అల్లు అర్జున్ లాగా తాత అంటున్నారు, మహేష్ బాబు అంటున్నారు. ఒక యాంగిల్లో మహేష్ బాబు లాగా, ఒక యాంగిల్లో అల్లు అర్జున్ లాగా కనిపించారు, నాకు అర్థం కాలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను దగ్గరయ్యాను సార్, మానసికంగా దగ్గరయ్యాను. ఓకే. ఎందుకంటే కారణం ఇంట్లో ప్రేమ లేకపోవడం, ఆప్యాయత లేకపోవడం. సార్ డబ్బు ఎంతున్నా, హోదాలు ఎంత, ప్రేమ కోసం పరితపిస్తున్న దువ్వాడ శ్రీనివాస్ గారికి ప్రేమతో కూడుకున్న మాధురి గారు. ప్రేమ అంటే ఇక్కడ ఇన్ ద సెన్స్ ఏదో రిలేషన్ కాదు సార్, ఏదో శారీరక సంబంధాలు కాదు. ప్రేమగా మాట్లాడడం, మీకు నచ్చినది చేసి పెట్టడం, పప్పుచారు నేను పనులు చేస్తే, వంటలు చేస్తే తినే బ్రతుకున్నది. ఏ రోజు కూడా ఇంట్లో వైఫ్ చేసినట్టు నేను చూడలే, పనుల మీద ఆధారపడిన బ్రతుకు మొదటిసారిగా చూశాను. మీ టేస్ట్ ఎలా తెలుసు మాధురి గారికి? ఆలు ఫ్రై మీకు చాలా ఇష్టం, మీకు నచ్చి మెచ్చి మరి చేశారు. నేను పంపించేది కదా వంటలు, ఇది బాగోలేదు, అది బాగోలేదు, ఇలా చేస్తే బాగుంది ఏదో నేను అనేవాడిని. అంటే ఓహో ఈ నాకు టేస్ట్ ఇలా ఉంటదేమో అని తను అర్థం చేసుకుందేమో నేను అనుకుంటున్నాను. పంపించేదే పుణ్యానికి, మీకు ఏదో భార్య బాధితుడు కదా అని పుణ్యానికి పంపిస్తుండేది. మళ్ళీ ఇది బాగలేదు, అది బాగలేదు చెప్పడం ఏంటండి? ఆవిడేమో కట్టుకున్న భార్య కాదు, అది బాగలేదు, ఇట్లా చేసిన పప్పుచారులు ఉప్పు తక్కువైంది, ఆలులో కారం ఎక్కువైంది, ఇలాంటివన్నీ అసలు ఏమీ లేదు. ఈమెతో అనేవాడిని కాదు సార్, ఆ క్యారేజ్ ఎవడో పట్టుకుని వస్తాడు కుర్రాడు, ఆ కుర్రాడితో అనేవాడిని ఏంటి ఎంత ఆయిల్ ఏంటి ఇలా అనేవాడిని. వాడు వెళ్ళి చెప్పేవాడేమో సార్కి అలాగే ఇష్టం ఉండదా ఇలా అంటే. తను ఇంకా ఏదైనా కూడా అండి తెచ్చిన కుర్రాడితేనైనా ఆ వేడితో గౌరవంగా ప్రేమతో అభిమానంగా పంపిస్తుంది, పట్టించేది తినాలి కానీ పంపిస్తే. ఇంట్లో ఇంత సంపాదించినా, ఇంత హోదా సంపాదించి, ఇంత డబ్బు సంపాదించినా ఇంటికి వెళ్ళి ఇది ఎందుకు బాగా వండలేదు, ఇదేంటి ఇలా వండారు అని అడిగే చనువు కూడా నాకు లేదు, కోల్పోయినాను. సో ఈమె దగ్గర నాకు ఆ చనువు, ఆ స్నేహం, ఆ నమ్మకం ప్రతి ఒక్కటి రాను 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 బిల్డప్ అయిపోయింది. నాకు తెలియకుండా నాకు బిల్డప్ అయిపోయింది. అంటే ఆ క్యారియర్లు వచ్చి 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 ఇక క్యారియర్ ఇంటికి వచ్చేసింది, అంతే కదా? అంతే కదా, పంపించడం ఎందుకు, ఆడే ఉంటే వండి పెట్టచ్చు కదా. క్యారియర్ ఇంటికి తాను మెంటల్ గా ఇబ్బంది పడి సూసైడల్ సిచ్యువేషన్కి వెళ్ళేటప్పుడు నేను ధైర్యం ఇచ్చాను. ఉరేసుకుని చనిపోవాలనుకునేటప్పుడు నేను ధైర్యం ఇచ్చి సపోర్ట్గా నిలబడ్డాను. ఈ అమ్మాయి మన కుటుంబం వల్ల రాజకీయాల్లోకి వచ్చి కోల్పోయిందే, అత్తవారు కన్నవారి దగ్గర ఇబ్బంది పడిపోతుంది. డబ్బు అయితే ఉంది, డబ్బు తిండి పెట్టదు కదా, డబ్బు ఒక్కటే అన్ని చేయదు కదా, ఆమెకు లోటు లేదు ఆర్థికంగా. నాకే ఎలక్షన్లో చాలా ఖర్చు పెట్టింది, చాలా క్యాడర్కి సంబంధించి చాలా టీమ్స్, ఫోన్ కాల్స్ చేయడానికి అన్ని ఏర్పాట్లు, చీరలు పంపిణీ చేయటాలు ఎన్నో. అర్థమవుతుంది, మీదేమో గోల్డ్ కవర్ కోటింగ్ వేసి మంచి సెల్ వాడుతున్నారు, ఆవిడ ఒప్పో సెల్ వాడుతున్నారు, అర్థమైంది. చాలా చాలా ఫోన్స్ ఉంటాయి. ఎలా అనిపించింది మేడం మీకు? మీరు ప్రేమగా వంటలు చేసి పంపించేవారు క్యారియర్లలో, ఆయన ఏమో నూనె ఎక్కువైంది, ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది అనేవారు ఆయన. మీకు ఎలా అనిపించింది అప్పుడు? సో అప్పుడు అనిపించింది, సో ఇంట్లో మిస్ అయిందంతా నా మీద చూపిస్తున్నారేమో అనిపించింది. నా మీద చూపించేంత హక్కు ఆయనకి ఎక్కడిది, ఎందుకు నా మీద అంత హక్కు చూపిస్తున్నాడు ఆయన, నాకు ఆయనకున్న అనుబంధం సంబంధం ఏంటి అనిపించలేదు మీకు? నాకు ఎప్పుడు అలా అనిపించలేదు, చెప్తున్నాను కదా, మేబీ ఆ ఇంట్లో మిస్ అయిందంతా ఇలా చూపిస్తున్నారేమో. మనసులో ఎక్కడో మీకు ఆయన మీద ప్రేమ దాగి ఉండిందా? ఉంది, నాకు అతని మీద ఇష్టం ఉంది. ఇష్టము నాకు అర్థం కాలేదే, నా కంటికేమో. అంటే ఇష్టం ఎలా ఏర్పడిందంటే, ఇంతమంది లక్షల మంది ప్రజలు ఇతనికి అభిమానులు ఉన్నారు, కానీ పాపం ఇతనికి ఇంట్లో కూడా ఒక ప్రేమ గానీ ఆప్యాయత గానీ ఏమీ దొరకట్లేదు. పాపం ప్రజల కోసం ఇంత కష్టపడుతూ ఉంటారు, ప్రజల కోసం ఇంత ఆలోచిస్తుంటారు, వాళ్ళ యోగక్షేమాల కోసం ఇతను ఆలోచిస్తారు. సో అలాంటిది ఇతనికి చూసుకునే వాళ్ళు లేరు, ఇతనికి ప్రేమించే వాళ్ళు లేరు, ఏంటి అని ఒక బాధ అనిపించేది. ఆ బాధలోంచి నాకు అతని మీద ప్రేమ. మీ భర్తతో మీకు డిఫర్ అయి ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు. పిల్లలు ముగ్గురు పిల్లల మీకు? ముగ్గురు పిల్లలు. తల్లిలాగైతే మీరు కనిపించడం లేదు నాకు, చాలా చక్కగా ఉన్నారు. అయితే భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు కదా, భర్త పిల్లలున్న పరాయి మగవాడు అతను. సో చెప్పాను కదా, భర్తతో విభేదాలు వచ్చాకే తనకు నేను దగ్గర అయ్యానని చెప్పాను. ఉండొచ్చు, ఇంకా తను కూడా నాకు డైవర్స్ కావాలని, తను కూడా డైవర్స్ కావాలని అడిగారు. పూర్తిగా మీరు కూడా విడిపోవాలనుకున్నాం కాబట్టి దగ్గర అయ్యాను. నాకు ఇక్కడ రెండు అర్థం కావడం లేదు. ఆయన భార్య బాధితుడు, మీరు భర్త బాధితురాలు. మీరు భర్త బాధితురాలు నన్ను, మా ఇద్దరి మధ్యలో కొన్ని డిఫర్ అయినారు, ఇద్దరు దగ్గర అయ్యారు, ఒకరికొకరు ప్రేమ తక్కువైంది, ప్రేమ కోసం ఒకరికొకరు దగ్గర అయ్యారు. దువ్వాడ వాణి గారు
మీ రిలేషన్ ని దుమ్మెత్తి పోశారు, ఒక రేంజ్ లో దుమ్మెత్తి పోశారు, ఇంటి మీదకి దాడి ఆవిడ చేశారు. దుమ్మెత్తి పోసాకే మేము దగ్గర అయ్యాం. అదే ఓకే. మీ హస్బెండ్ మాత్రము మా ఆవిడ ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి చక్కటి నిర్ణయం తీసుకుంటుంది, కరెక్ట్ గా తీసుకుంటుంది అంటూ సమర్థించారు. ఇక్కడ ఈ పోలిక అర్థం కావడం లేదు నాకు. వాణి గారు మీ రిలేషన్ ని చాలా ఘోరంగా ఇది చేశారు. మీరిద్దరు కలిసి ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ లో ఉన్నప్పటికీ మీ హస్బెండ్ తప్పు పట్టలేదు. మీకు ఒకటి క్లియర్ గా అర్థం కావట్లేదు, అతను దేనికోసం కామెంట్స్ చేశారంటే వచ్చి వాణి ఏ రోజైతే డిఎన్ఏ టెస్టులు చేయండి ఆమె పిల్లలు మా పిల్లలు శ్రీనివాస్ గారు పిల్లలు అని ఆమె కామెంట్స్ చేసినప్పుడు అతను అప్పుడు వచ్చి అలాంటి కామెంట్స్ చేస్తే నేను నమ్మను, తనేంటో నాకు తెలుసు, అలాంటి ఎస్ ఆ విధంగా తను ఆ విధంగా హట్ అయ్యి అప్పుడు అతను వచ్చి చెప్పడం జరిగింది. మాధురి ఏంటో నాకు తెలుసు, ఎవరో చెప్తే నమ్మేంత స్థితిలో నేను లేను, నేను అనుమానించే స్థితిలో లేను, నాకేంటో తెలుసు, తను నాకు ఎలా చూసుకునేదో కూడా తెలుసు అని ఆమె అన్నటువంటి కామెంట్స్ కి అతను ఆన్సర్ ఇచ్చారు. ఓకే కరెక్ట్. మీరు డైవర్స్ తీసుకోలేదు, ఆయన డైవర్స్ తీసుకోలేదు. ఆయనకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మీకు భర్త పిల్లలు ఉన్నారు, డైవర్స్ తీసుకోలేదు. ఒకరికొకరికి ఇంట్లో గొడవలు అవుతున్నాయి. కానీ మేమిద్దరూ దగ్గరయ్యి ఒకే ఇంట్లో జీవిస్తే, ఎలాంటి సంబంధం లేకపోయినా ఒక మగవాడు ఒక ఆడది ఒకే ఇంట్లో జీవిస్తే ఈ సొసైటీ ఏమనుకుంటుంది అన్న ఆలోచన మీకేం రాలేదంటారు? అనే ఆలోచన ఉండే మేము ఇంట్లో అతను క్యారీస్ పంపిస్తున్నానని చెప్పారు కానీ నేను ఇంట్లో ఉన్నానని చెప్పలేదు. నేను ఎలక్షన్స్ ముందు 2 నెలల ముందు అక్కడ ఖచ్చితంగా నా అవసరం ముందు అనిపించి నేను అప్పుడు అక్కడ ఉండటం జరిగింది. అదే అక్కడ ఉండాలనిపించి మీకు అనిపించింది అది, కానీ సమాజం అలా ఆలోచించదు కదా. అంటే సమాజం కోసం ఆలోచిస్తే మరి తనకి ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరున్నారు, పాలిటిక్స్ లో సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరున్నారు, మన మనిషి అంటే ఒకళ్ళు పక్కన ఉండాలి కదా. అది వేరే విషయం. కానీ మీ మీద వేరే మచ్చపడుతుందన్న ఆలోచన మీకు రాలేదా? ఆల్రెడీ మచ్చ వేసింది కదా తను, వేసింది. అయినా సమాజం ఇంకోలా చూపిస్తే నా భవిష్యత్తు ఏమో. నాకు శ్రీనివాస్ గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆలోచించినప్పుడు సమాజం కోసం ఆలోచించాలనిపించలేదు నాకు. శ్రీనివాస్ గారు ఒక మగవాడండి, ఏం పన్నట తుడుచుకొని పోవచ్చు ఆయన, ఇట్లా దుమ్ము దులిపేసుకొని వెళ్ళిపోతాడు ఆయన, ఏముంది ఇట్లా అనుకొని వెళ్ళిపోతాడు ఆయన. మీరు ఆడవారు కదా. అంటే నేను అప్పటికే డిసైడ్ అయ్యాను కదా శ్రీనివాస్ గారితో ఉండాలని. సో అందుకనే మరి ఇంకా మర్చిపడినా ఏముంది, ఇంకా అది నిజం చేయాలనుకున్నాను కాబట్టి నేను అక్కడ ఉండడం జరిగింది. ఈమెకి తెచ్చేసే పరిస్థితి అయింది సార్. ఈమెకి ఇంకా ఎవరు తన నిలుగు మనుషులు కూడా లేనటువంటి పరిస్థితి అయింది. ఆ పరిస్థితుల్లోనే సూసైడ్ కమిట్ చేసుకుంది. ఆ పరిస్థితిలో నేనున్నాను అని భరోసా ఇవ్వాల్సిన అవసరం నాకు వచ్చింది. ఈ నా కుటుంబం ఒకవైపు, నా బాధ్యతలు, నా ప్రజా జీవితం ఒకవైపు అయితే ఈ సమస్య ఒకటి నాకు ఎక్స్ట్రా యాడ్ అయింది. దాని మీద నేను అమ్మాయికి భరోసా ఇవ్వడం జరిగింది. మాకు ఏంటంటే సార్ ఒక్కటి మీకు నాగరాజు గారు చెప్తున్నాను, ఇలా కలిసి ఉండడం ఈ 2 ఏళ్లలో నాకు భోజనం అవసరం వచ్చి తను క్యారేజ్ పంపించడం వల్ల నాకు ఆరోగ్యంగా నేను నా బిజినెస్ నేను చేసుకోవడానికో, నా రాజకీయం నేను చేసుకోవడానికో నాకు తోడ్పడింది. ఆర్థికంగా కూడా తోడ్పడింది. ఆర్థికంగా తోడ్పడినప్పుడు ఆమె దగ్గర నుంచి భోజనాలు వచ్చినప్పుడు నేను ఆ భోజనాలు తిని నేను నా పనులు నేను చేసుకునేటప్పుడు లేని సమస్య ఆమె రావటం వల్ల, నేను కలిసి మాట్లాడటం వల్ల ఈ సమస్య అన్నది ఒకవేళ సమాజం దృష్టిలో మాట్లాడితే ఇది నేరం, తప్పు. నేను చెప్తాను. చాలామంది అంటారు దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ ప్రజానాయకుడు, ఒక ప్రజాప్రతినిధి గురించి చెయ్యొచ్చా? మీ ద్వారా నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఎస్, ఇట్స్ రాంగ్, ఇది తప్పే. ఇలా పెళ్ళైనటువంటి నేను, పెళ్ళైనటువంటి తను ఇలా కలిసి ఉండటం అన్నది, కలవటం అన్నది, వెళ్ళటం అన్నది తప్పే. ఈ తప్పు కారణాలు ఏంటంటే పరిస్థితులు, ప్రభావాలు. మేము కూడా ఎదుర్కోలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు దాపరించడం వల్ల ఆ పరిస్థితుల నుంచి బయటపడే సందర్భంలో మా రిలేషన్ దగ్గరైంది. ఆ రిలేషన్ దగ్గరైనటువంటి పరిస్థితిలో ఆమెకి గత్యంతరం లేని పరిస్థితి ఏంటి? కుటుంబంలో గొడవలు, ఒంటరైపోయిన పరిస్థితి. నాకు గత్యంతరం లేని పరిస్థితి, నాకు కుటుంబంలో గొడవలు, నాకెవరూ లేని పరిస్థితి. ఈ పరిస్థితిలో మేము దగ్గరయ్యాం తప్ప సొసైటీ గురించి ఆలోచించో, మేము ఇవ్వాల్సిన సందేశం గురించి ఆలోచిస్తే ఇది తప్పే. ఇది దయచేసి ప్రతి ఒక్కరు కూడా కొంతమంది రివ్యూస్లో, డిబేట్స్లో చెప్తారు ఏమని సందేశం ఇస్తున్నాడు దువ్వాడ శ్రీనివాస్ అని. నేను సందేశం ఇవ్వడానికి నేను చెప్పి ఈ పని చేయలా, నా పరిస్థితులు నాకు చేయించి. మీ పరిస్థితుల వల్ల మీరిద్దరు దగ్గరయ్యారు అని మీరు చెప్తున్నారు, ఓకే, ఏకీభవిస్తున్నాం. మీ పరిస్థితులు మీరు దగ్గరయ్యారు. కానీ మీకు కలిగిన 2 బిడ్డలు, మీకు కలిగిన 3 బిడ్డల పరిస్థితి ఏంటి? వారి భవిష్యత్తు ఏంటి? వారికి ఏం సందేశం ఇస్తారు? నేను 2 పిల్లలకి ఎలాగో సెటిల్ అయినారు. నా పిల్లలు డాక్టర్స్ అయ్యారు. నా వరకు ఇంకో పాపకి వివాహం ఉంది, పీజీ చేయాలి. నేను గొడవల్లోనే చెప్పాను, ఎలక్షన్కి ముందే మా మిస్సెస్ ఏంటంటే అదే వాణి, ఇద్దరికి సంబంధించి వీడియోలు నా దగ్గర కొన్ని ఉన్నాయి, ఆ వీడియోలు రిలీజ్ చేసేస్తాననేసి మాకు బ్లాక్మెయిల్ చేసింది. మా పార్టీ పెద్దలు కొంతమంది వీడియోలు ఉన్నాయని అంటున్నారు, ఇదేంది బాబు, చూడు కొంపలారిపోతాయి, అమ్మాయిని జాగ్రత్త చూసుకో, అదేదో సెటిల్ చేయను అన్నారు. ఏ వీడియోలు లేవండి నేను చెప్పాను. చెప్పినా ఎవరు నమ్ముతారు? అప్పుడు మరి ఏం చేయాలి? ఇప్పుడు
ఆ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, 20 కోట్ల రూపాయలు విలువైనటువంటి 20 కోట్లు దాటి ఉంటుంది, అది నాకు రాసేయాలన్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్ ఆపి ఓ రోజు ఉదయం వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసేసాను. వరిస్తాను పర్లాకుండే చేసేసాను. ఇప్పుడు వాణిగారు అలాగే పాప పేరును కూడా కొంత, ఇంకో పాప పేరును కొంత వాణి పేరున, అలా 3 భాగాలుగా చేసేసాను. సరే ఇక నాది ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళకి ఆ డబ్బుకి లోటు లేదు. అలాగే ఒక ఇల్లు సుమారు 6 కోట్ల రూపాయలు పైచిలు ఇంద్రభవన్లా కట్టాను. ఆ బిల్డింగ్ వాణికి. చిన్నపాప పెళ్ళి, చదువు, పీజీ చేస్తా అంటే పీజీ, అవన్నీ నా బాధ్యత. పిల్లల బాధ్యత సర్వస్వం నేనే చూసుకుంటాను. కానీ గతంలో నేనున్న ఇంటికి నువ్వు తాళం వేసావు, ఇప్పుడు కట్టుకున్నటువంటి టెంపరీగా కట్టుకున్నటువంటి ఇంటికి కూడా తాళం వేసేస్తే ఇక నాకు గత్యంతరం లేదు. నిజంగా వాళ్ళు స్వార్థం లేకుండా మొన్న మా ఇంటికి వచ్చి ఉంటే, నా దగ్గరకు వచ్చి అడుగుంటే పిల్లలు కానీ వాణి కానీ నేను దర్జాగా ఇచ్చేస్తాను. నేను చెప్పాను కూడా వాణి గారికి ఇచ్చేసి ఒంటరైన దువ్వాడ శ్రీనివాస్ గారిని ఏం చేసుకుంటామని ఇష్టపడ్డారు మీరు? మరి ఏమీ లేనప్పుడే కదా నేను దగ్గర అయ్యాను, మరి అన్ని ఇచ్చేస్తాను, నాకేంటి ప్రాబ్లం? ఇంటిని ఇచ్చేసాడు, ఫ్యాక్టరీని ఇచ్చేసాడు, అన్ని ఇచ్చేసిన ఒంటరి దువ్వాడ శ్రీనివాస్ వల్ల ఏం లాభం అండి మీకు? అదే నేను ఆలోచించాను సార్. ఆ ఇల్లు కూడా రాసి ఇచ్చేయమంటే మొదటి రోజు వాణి వచ్చి ఏమన్నదంటే పిల్లలు వస్తే డోర్స్ తీయలేదని చెప్పింది. రెండో రోజు తనే వచ్చి డోర్లు పగలగొట్టింది నేను లేనప్పుడు. మూడో రోజు వచ్చి ఈయన టెక్కల్లో ఉండకూడదు, టెక్కల్ నుంచి బయటకు పోవాలి, ఎక్కడున్నా పర్వాలేదు, పలాసలో మాధురితో ఉండి పర్వాలేదు, టెక్కల్లో మాత్రం ఉండకూడదు, ఎమ్మెల్సీ రాజీనామా చేయాలి, తనకు పార్టీ సస్పెండ్ చేయాలి, వైఫ్ డిమాండ్స్. నేను ఇతను ఈ ప్రాంతంలో ఉండకుండా ఎక్కడున్నా నాకు అభ్యంతరం లేదు, ఇల్లు మాత్రం నాకు ఇచ్చేయాలి. ఇవి అంటే ఏంటి ఈ డిమాండ్స్ ఏంటి? నువ్వు నన్ను కావాలనుకుంటున్నావా? అసలు నీ భర్త నీకు కావాలనుకుంటున్నావా? ఈ ఎమ్మెల్యే టికెట్, ఎమ్మెల్సీ పదవులు, ఈ ఇళ్ళు లేకపోతే ఆస్తులు కావాలనుకుంటున్నావా? అసలు వాణిస్ ది ఇంటెన్సిటీ ఏంటి? నాకు తెలుసు ఆ ఇంటెన్సిటీ ఏంటో, ప్రజలకు తెలియాలి కదా. అందుకే మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇన్ని ఇంటెన్సిటీతో వస్తాయి, ఇన్ని కోరికలతో వచ్చినటువంటి ఆమె అందుకే ఆఖరికి ఏది లేకుండా అయిపోయితే ఆ ఇల్లు కూడా రాసేయాలి అని కోర్టు ఆర్డర్ తెచ్చుకుంది. దాని మీద డొమెస్టిక్ వైలెన్స్ అని 9 కేసులు వేసింది, 2 కోర్టుల్లో 3 కోర్టుల్లో, పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్లు. ఈ కేసులన్నిటి మీద ఆమెకు ఒక ఆర్డర్ వచ్చింది, తను ఉండొచ్చు, భర్త దగ్గర వెళ్ళొచ్చు, భర్త దగ్గరికి వెళ్తారనుకుంటే అలౌ చేయండి అన్నది కోర్టు. బిల్డింగ్ ఇచ్చేయమల్లా అలౌ చేసింది. ఓకే నేను అలౌ చేస్తానన్న, నువ్వు వచ్చి కింద 3 రూమ్లు ఉంటాయి, కింద ఉండు, ఒక వంటగది ఉండు, నీకేం ఇల్లు లేదా? కోట్లాది రూపాయలు విన్నటువంటి ఇల్లు ఉండి ఇందులో మరి ఆమె ఆ స్థితిలో పోరాడుతుంది. ఆ స్థితిలో అక్కడికి కూడా నేను సిద్ధపడ్డాను. నన్ను అబాస్పాలు చేయడానికి ఫీల్డ్ సార్, నిజంగా భర్తే కావాలనుకుంటే 4 గోళ్ల మధ్య చర్చించుకోవాల్సిన విషయం, లేదా పెద్ద మనుషులతో చర్చించుకోవాల్సిన విషయం, లేదు అవదంటే కోర్టులకు వెళ్ళి చర్చించుకోవాల్సిన విషయం. మీడియా ముందుకు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి గొడవలు పడితే ఇది సెట్ అవుతుందండి? ఆమె నిజంగా ఇది సమస్య పరిష్కారం కోసం వచ్చిందా, నన్ను అబాస్పాలు చేయడానికి వచ్చిందా? మీరే అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది. కాబట్టి ఆ స్థితిలో సార్ మరొక మాట, ఆ స్థితిలో ఈమె నాకు చాలా డబ్బులు ఖర్చు పెట్టేసి, ఈమెకి మీరన్నట్టే ఈమెకి మరి నేను అన్ని వాణికి పిల్లలకి రాసేస్తాను, వాళ్ళకి ఇబ్బంది లేదు, ఇంకా నేను చూసుకుంటానని కూడా చెప్తున్నాను. ఈమె నాకు ఖర్చు పెట్టిన డబ్బులు ఈమెకి ఎలా నేను రికవరీ చేయాలి? అందుకు తప్పని పరిస్థితులు ఈ బిల్డింగ్ మాధురి పేరున రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు తెలుసో లేదా, ఇంక నేను ఇక్కడ ఉండకూడదని బరంపూర్ వెళ్ళిపోయాను, ఒడిశా, భువనేశ్వర్ కూడా వెళ్ళిపోయి అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తాను టెక్కలు అనుకున్నాను. అంటే 1.5 hours జర్నీ బరంపూర్కి అని ఒక 20 రోజులు అక్కడ ఉండిపోయాను. అప్పుడు క్యాడరును ఈమెయిల్ మాట్లాడి కింద ఫ్లోర్ అంతా అవసరమైతే నేను రెంట్కి ఇస్తాను, నీకు అంత ఇబ్బంది నీకు అనిపిస్తే, అంత నీకు ఆత్మాభిమానం ఉంటే కింద రెంట్కి ఇవ్వు, నాకు ఇచ్చేనా బిల్డింగ్ కిందకి మీరు వాడుకోండి పార్టీ ఆఫీస్ కంటే. మొన్ననే రెంట్కి తీసుకొని ఇప్పుడు ఆ బిల్డింగ్లో ఒక 1 week 8-10 రోజులు అయింది, ఇప్పుడు ఆ బిల్డింగ్లో ఉంటున్నాను. ఇది జరిగింది కదా. ఆయన ఫ్యామిలీకి అన్ని సెటిల్మెంట్ చేశారు. మీ 3 బిడ్డల పరిస్థితి ఏంటి? మీరేమో శ్రీనివాస్ గారితో కలిసి ఉండడానికి ఇంకా దగ్గర అయిపోయారు, ఓకేనా? మీ బిడ్డల పరిస్థితి ఏంటి? నా బిడ్డల పరిస్థితి ముందు నేను ఎలా చూసుకున్నాను, ఇప్పుడు కూడా వాళ్ళకి అలాగే చూసుకుంటున్నానండి. చాలా మంది అడుగుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, పిల్లల్ని చూడట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏమైనా వచ్చి పిల్లల్ని చూస్తున్నారా? మీరేమైనా చూస్తున్నారా? నా మరి పిల్లల పరిస్థితి ఎందుకు క్వశ్చన్ చేయాలండి? నా పిల్లల్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. నా పిల్లలు అర్థం చేసుకునే మెచ్యూరిటీ వాళ్ళకి ఉంది. నా పిల్లలు 6th 5th చదువుతున్నా కూడా వాళ్ళు చాలా మెచ్యూరిటీతో ఉన్నారు పిల్లలు. వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు, ఇక్కడ ఏం జరిగింది నా లైఫ్ లో ప్రతి ఒక్కటి కూడా తెలుసు. నా పిల్లలకి నేనే చూసుకుంటున్నాను, నేనే చూసుకుంటాను. అవునండి. ఇప్పుడు మరి సార్ చెప్పినట్టు కలిసి ఉండడానికి సిద్ధపడ్డారు. మీ తండ్రి ఉన్నాడు, తండ్రి కావాలా తల్లి కావాలా? తల్లి ఇంకొకరితో
సహజీవనం చేస్తుంది, భవిష్యత్తులో వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా ఆయన సొంతం అయిపోతారు మీరు. అప్పుడు దివ్వెల మాదిరి కాస్త దువ్వాడ మాదిరి అయిపోతారు. అప్పుడు దువ్వాడ మాధురిని మమ్మీగా వాళ్ళు ఎలా స్వీకరించి మీతో ఉంటారు, మీరు ఎలా చూస్తారు వాళ్ళ బాగోగులు? అదే చెప్తున్నాను, ఇప్పుడు నా పిల్లల్ని నేను ఎలా చూసుకున్నానో తర్వాత కూడా అలాగే చూసుకుంటాను. ఈ రిలేషన్షిప్ అనేది నా పిల్లల్ని చూడడానికి అడ్డుపడి, హస్బెండ్ అలో చేస్తారా? నా పిల్లలు నా దగ్గర రావడానికి అతను ఎవరు ఎలా చేయడానికి? నా పిల్లలు కదా. ఇంకొకరిని చేసుకుని వెళ్ళిపోయింది, మీ మమ్మీ దగ్గరికి వెళ్ళకూడదని కండిషన్ పెడతారు, అప్పుడు ఏంటి పరిస్థితి? నా కండిషన్ పెట్టి నా పిల్లలు నా దగ్గరే ఉంటారు, నేనే చూసుకుంటాను నా పిల్లల్ని భవిష్యత్తులో. మా రిలేషన్షిప్ అనేది నా పిల్లల్ని చూడడానికి ఏదో అడ్డుపట్టదు. శ్రీనివాస్ గారు కూడా నా పిల్లల్ని బాగా చూసుకుంటారని నమ్మకం నాకు ఉంది. ఓకే, మీ జీవితాల్లో ఎదురైన సంఘటనల వల్ల మీరిద్దరు ఒక్కటయ్యారు కదా, అంటే మేము తీసుకున్న నిర్ణయము ముమ్మాటికి 100% కరెక్ట్ అని ఇద్దరు భావిస్తున్నారా? నేను తీసుకున్న నిర్ణయం అయితే 100% ఇది ముమ్మాటికి 100% కరెక్ట్. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇలాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి, ఎవరు బయటపడరు, మేము బయటపడ్డాం అంతే, మేము ఓపెన్ గా చెప్పాం అంతే. ఇవి లేని వాడంటూ ప్రపంచంలో ఎవరు ఉండరు. నేను చొక్కా విప్పాను కాబట్టి నా మచ్చలు ఏంటో తెలిసి, ఎవరైతే యూట్యూబ్ లో ట్రోల్స్ చేస్తున్నారో, ఎవరైతే మమ్మల్ని ఇష్టానుసారంగా డిబేట్స్ లో విమర్శిస్తున్నారో, ఎవరైతే వాళ్ళకి నేను ఈ మాట చెప్తున్నా, మీ చొక్కాలు కూడా విప్పండి, మీ మచ్చలు కూడా సొసైటీకి కనబడతాయి. ఇక్కడ ఎవరు శ్రీరామచంద్రుడు అనేవారు ఎవరు లేరు. అయితే నాకున్న పరిస్థితుల వల్ల మేమిద్దరం ఇలా ఉండాల్సి వచ్చింది నేను క్లారిటీగా చెప్తున్నాను. మీరు చెప్పగలరా? విమర్శించేవాళ్ళు ఈ సందర్భంగా శ్రీనివాస్ గారు మీరు స్ట్రైట్ గా ఆన్సర్ చేయాలి. ఇది మీకు సంబంధించేది. ఎవరు శ్రీరామచంద్రులు కాదు, ఎవరు ఇబ్బందులు వాళ్ళకుంటే ఆ ఇబ్బందుల వల్లనే ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్తున్నా. మీరు ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క పెళ్లిళ్ళ గురించి ఎందుకు అలాంటి కామెంట్స్ చేశారు? నేను ఆ రోజు విమర్శించింది ఏంటంటే, మొదటి భార్య ఉండే విడాకులు ఇవ్వకముందే రెండో భార్యకి చేసుకున్నారు రేణుదేశాయ్ గారికి. రేణుదేశాయ్ గారిని చేసుకున్న తర్వాత మూడో భార్య గర్భం ఏదో దాల్చారని, ప్రెగ్నెన్సీ వచ్చిందని నేను అడగల, రేణుదేశాయ్ గారు అడిగారు. రేణుదేశాయ్ గారు అడిగినటువంటి మాటకి మీ సమాధానం ఏంటి అని నేను అన్నా. అప్పుడులో ఆ మాట ఇలా చెయ్యొచ్చా అని కూడా నేను అన్నాను. అయితే సార్ ఒకటి, అక్కడికి సంవత్సరంన్నర తర్వాతే మా ఇంట్లో జరుగుతున్న పెద్ద రచ్చ వీధిలోకి వచ్చి, ఆ రచ్చ వీధిలోకి వచ్చి ఆఖరికి అధిష్టానం వరకు వచ్చి ఆఖరికి మొత్తం సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చేటప్పుడు నాకు ఒకటి అనిపించింది, ఎవరికైనా పరిస్థితులే ఇలా దాపరిస్తాయి, పరిస్థితులు బట్టి ఇలా వస్తాయేమో. మరి ఆయనకున్నటువంటి పరిస్థితులు ఏంటో, ఏ పరిస్థితులు బట్టి ఆయన ఈ 3 వివాహాలు చేసుకోవాల్సి వచ్చిందో, మరి ఆయన పరిస్థితులు ఆయనకుంటాయి, నా పరిస్థితులు నాకున్నాయి. నా పరిస్థితులు ఇప్పుడు నాకు కొంత అర్థమైంది విషయం. ఆ విషయం క్షవరమైన వివరం తెలిసింది అందరికీ. ఈ 2 నెలల కాలంలో అంటే ఎప్పుడైతే మీ విషయము మీడియా ద్వారా బ్లౌట్ అయిందో, బయటకు బద్దాలు అయిందో, దువ్వాడ వాణి గారు వారి కుటుంబ సభ్యులు మీ కూతుర్లు అంతా ఇంటి మీదకి వచ్చి నానా రభస పెట్టి పోలీసులు వచ్చేసి రచ్చ రోజు పొద్దున్న లేచి ఒకటే రచ్చ, సోషల్ మీడియాలో టీవీలలో అక్కడే నిద్రించడము, మీడియా అంతా మొత్తము టెక్కల్లో మకాం పెట్టేసింది, మొత్తం రచ్చ 2 నెలలు జరిగింది. అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈ 2 నెలల కాలంలో ఈ జరిగిన సంఘటనలు అన్ని చూసుకుంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే, మీ ఓపెన్ గా అన్ని చెప్పాక కూడా మీడియా ఎందుకు అంత అటెన్షన్ మా మీద చూపించాల్సిన అవసరం ఏముంది? మా న్యూస్ తప్ప స్టేట్ లో ఇంకేవి న్యూస్లు లేవా? ఆల్రెడీ ఆడపిల్లలు మిస్ అవుతున్నారు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ రోజు కూడా ఒక సీఎల్ మదర్ కి చంపేశారట, వాళ్ళు కూడా సెక్యూరిటీ లేకుండా ఉంది. ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేయండి. మేము ఆల్రెడీ ఓపెన్ గా చెప్పా కూడా మా మీద అంత అటెన్షన్ చూపించాల్సిన అవసరం ఏముంది? అంటే మేము శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీలో ఒక ఎమ్మెల్సీ అనే ఎంత ఇంట్రెస్ట్ మీరు చూపిస్తున్నారా, ఎంత ఫోకస్ పెడుతున్నారా? ఎవరి లైఫ్లో ఇలాంటి విషయాలు లేవా? ఇదే హాట్ టాపిక్ స్టేట్లో, ఇంకేం టాపిక్స్ లేవా? నిన్న కూడా తిరుపతిలో ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది? తిరుపతిలో లక్షల మంది జనాలు వచ్చారు కదా, ఆ జనాల్లో నేను ఒక అమ్మాయిని కదా, నన్నే అంత హైలైట్ చేయాల్సిన అవసరం ఏముంది? మాడవీధుల్లో తిరుమలకు వెళ్ళారు, ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారంట. అసలు అదే మీరు కూడా అలాంటి మాట్లాడితే బాగోలేదు, మిగతా వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది అంటూ మీ వయసు కొంచెం గౌరవించే మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ప్రీ వెడ్డింగ్ షూట్ మీరు చూసారా? నా వయసు ఆయన వయసు కాదండి. ఏ వయసు అయినా ప్రీ వెడ్డింగ్ అంటే మీ మీద నాకు వచ్చి గౌరవం ఉంది, గౌరవప్రదంగా చెప్తున్నాను. ప్రీ వెడ్డింగ్ షూట్ మీరు ఎక్కడైనా చూసారా మా ఇద్దరిది? నేను చూడలేదు సార్, నాకు తెలిసి రెండోసారి కాదు, నేను ఇప్పటికి శ్రీనివాస్ గారితో ఒక 50-60 సార్లు వెళ్ళాను. మరి ఫస్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు దువ్వాడ వాణి గారు వచ్చి మిమ్మల్ని అడ్డుకున్నారన్న వార్తలు కూడా అప్పుడు వచ్చాయి. తిరుపతిలో కాదు, బయట ఆంది విజయవాడలో తిరుమల వెళ్తున్నారని రిటర్న్ లో వాణి కూడా కాదు, మా పాప చేత ఎదురు పంపించింది. ఓకే, అడ్డుకున్నారనేసి. అంతేగాని తిరుపతిలో కాదు. సరే, ఇద్దరు ఇప్పుడు దగ్గర అయిపోయారు, జరగాల్సిన అల్లరంతా జరిగిపోయింది. ఇప్పుడు ఇద్దరు ఎప్పుడు అంటే భార్యాభర్తలుగా ఎప్పుడు వివాహం చేసుకోబోతున్నారు? ఇద్దరికి లీగల్ గా ఇబ్బందులు ఉన్నాయి, మీకు డైవర్స్ కావాలి, ఆయనకు డైవర్స్ కావాలి. చర్చలోకి తీసుకురాకూడదు సార్, ఎందుకంటే వాణి నా మీద డొమెస్టిక్ వైలెన్స్ పిటిషన్స్ వేశారు, కోర్టులో నడుస్తున్నాయి 2. నేను కూడా
నేను డివోర్స్ పిటిషన్ వేశాను, ఇది కూడా కోర్టులో నడుస్తుంది. ఈ కోర్టులో ఈ వ్యవహారం తేలే వరకు, కోర్టు తీర్పు వచ్చే వరకు ఈ మాట్లాడడానికి మాకు హక్కు లేదు, ఎవరికి హక్కు లేదు. మేము ఆ 2 ఏళ్ళు నాతో ఎలాగైతే కష్టానికి సుఖానికి బాధకు ఆమె నాకు సహకరించిందో ఇప్పుడు కూడా అలాగే చేస్తుంది. 2022వ సంవత్సరం నుంచి రాని సమస్య 2024లో ఎందుకు వచ్చింది? ఈ 2 ఏళ్ళు కూడా మాధురియే నాకు భోజనాలు పంపారు, మాధురియే నాకు డబ్బులు ఖర్చు పెట్టారు ఎలక్షన్స్లో, మాధురియే ఇల్లు నిర్మాణం కోసం సహకరించారు. అప్పుడెప్పుడు రాని చర్చ ఇప్పుడు ఎందుకు వస్తుంది సార్? అసలు అవసరం ఏంటి? ఈ 2 ఏళ్లలో నుంచి కూడా మేము ఉన్నామనే కదా చెప్తున్నాం. ఈ రోజుకి తిరగట్లా. వాణి అదే చెప్తుంది, మీడియాలో అదే చెప్తున్నారు, మేము అదే చెప్తున్నాం. 2 ఏళ్ల నుంచి ఉన్న స్నేహాన్ని ఇప్పుడు ఎందుకు తప్పు పట్టి మాట్లాడుతున్నారు? ఇప్పుడే అవసరం ఎందుకు వచ్చింది? మేము ఒకటే చెప్తున్నాం సార్, ఇప్పటికీ నా సమస్యలకు తాను, తన సమస్యలకు నేనుగా ఉన్నాం. మా కోర్టు నిర్ణయాల తర్వాత మా మనసులు కలిసాయి, నా కష్టాల్లో తను నాకు నిలబడ్డది. నాకు కూడా ఇప్పుడు నెక్స్ట్ జీవితం ఎంతైతే ఉంటుందో ఆ జీవితానికి నాకు ఒక సపోర్ట్ కావాలి, ఒక ధైర్యం కావాలి. నేను ఇంకా రాజకీయాలు చేయవలసి ఉంది, ప్రజాసేవ చేయవలసి ఉంది, టెక్కలకి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇంకా నేను వాటిలోకి వెళ్ళాలి. ఇక్కడతో తెరదించుదాం. మీ దగ్గరికి నేను ఎందుకు ఈరోజు వచ్చానంటే ఇక్కడతో కర్టెన్ క్లోజ్ చేయాలి. అంటే ఇంత ఏజ్ గా ఉంది కదా, భవిష్యత్తులో అడ్జస్ట్ కాగలరా ఇద్దరు? ఆ అండర్స్టాండింగ్స్ మాకున్నాయి. మరి ఈ లీగాలిటీ సమస్యలన్నీ ఎప్పుడు తీరాలి? అంతవరకు మీరు సహజీవనం చేస్తే సొసైటీ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. నేను అదే చెప్తాను. అందుకే సొసైటీకి మా ప్రాబ్లమ్స్ అని చెప్తున్నాం కదా, అర్థం చేసుకోమని చెప్తున్నాం. అర్థం చేసుకుని ఇక్కడితో ఇది ఆపేయండి అని చెప్తున్నాం కదా. ప్రజలు విజ్ఞులు సార్. ప్రజలకి మనం ఒకవేళ తప్పు చేస్తుంటే ఇది నేను తప్పు చేశాను అని చెప్తే మనకి తీసుకెళ్లి ఆకాశానికి ఎత్తగలరు వాళ్ళు అర్థం చేసుకుని. లేదు తొక్కాలంటే నేలకి తొక్కగలరు. అందుకే మీ ద్వారా నేను ప్రజలకే అప్పీల్ చేస్తున్నాను. నేను నా జీవితంలో నా ఇంటిలో వచ్చినటువంటి కష్టాల వల్ల, నాకున్న వచ్చే ఇబ్బందుల వల్ల, మానసిక ఒత్తిళ్ళ వల్ల కుటుంబానికి ఏ నష్టం జరగకుండా చూసి నేను ఈరోజు కూడా అన్ని ఆస్తులు వాళ్ళకి రాసేసి నడి రోడ్డు మీదకి ఏమీ లేని వాళ్ళ ఇప్పుడు రోడ్డు మీద నేను ఉండి ఈ నిర్ణయం తీసుకున్నాను. పిల్లలకి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు, వాణికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు, వాళ్ళేమి లేని వాళ్ళు కారు, వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసే ఒంటరిగా ఆర్థిక ఇబ్బందుల్లో ఇప్పుడు నేనున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఇక్కడి నుంచి ట్రావెల్ చేయవలసినటువంటి సమస్యలు నాకు చాలా ఉన్నాయి. ఒకటి ప్రజా జీవితం, 2 వ్యక్తిగత జీవితం. అయితే లీగల్గా కొంతమంది అడిగారు మీలాంటి వాళ్ళే, పాపం తెలియక ఒక మాట అన్నది, దాన్ని కూడా ట్రోల్ చేశారు. ఏంటంటే మీరు ఇలా ఉండటాన్ని న్యాయబద్ధంగా చట్టపరంగా నేరం కదా అని. చట్టపరంగా న్యాయపరంగా నేరమా అన్నది సుప్రీంకోర్టు 2018లోనే దీనికి ఈ సెక్షన్నే తీసేశారు. ఇప్పుడు బిఎన్ఎస్లో కూడా 497 దాన్ని తీసేయటం జరిగింది, లిఫ్ట్ చేయటం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోలేక అడల్టరీ అని తను చెప్పడం ఒక మాట జరిగింది. అడల్టరీ అంటే డిక్షనరీలో చూసి ఆ పదానికి అర్థం మాధురి ఇలాగాని చిత్రీకరించి చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. లీగల్గా మేము చేస్తున్న వ్యవహారం నేరం కాదు అని సుప్రీంకోర్టు 2018లో చెప్పింది. కానీ మోరల్గా, సంఘపరంగా, సమాజపరంగా ఇది తప్పు. నేనే చెప్తాను. సరే మాధురి గారు, ఆయన ఎన్ని చెప్పినా ఆయన మగవాడు. మీ ఇద్దరు ఇష్యూ పెద్ద రచ్చ అయిపోయింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. ఇక అబ్రాడ్స్లో ఉండే తెలుగు వారందరికీ కూడా ఒక పెద్ద చర్చనీయాంశం అయిపోయింది మీద ఇద్దరి విషయము కూడా. అయితే ఈ సందర్భంలో ఒక హాట్ టాపిక్గా ఉన్న మీ జంట ఈ సందర్భంలో బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు వెళితే అక్కడ ఇంకా రచ్చ జరుగుతుంది, మనల్ని చూస్తే ఇతర ఎవరైనా చూస్తే రచ్చ తెలిసి కూడా ఎందుకు తిరుమలకు వెళ్ళాలనుకున్నారు? ఇంత రచ్చ చేస్తారని నేనైతే అనుకోలేదండి. అంటే స్వామి సన్నిధిలో కూడా ఇంత రచ్చ చేసే నీచులు ఉన్నారని నాకు నిన్నే తెలిసింది. స్వామిదే ఇప్పుడు రచ్చ చేస్తున్నారండి. అదే అందుకే అంటున్నాను కదా, మేము నాకు స్వామి మీద ఇష్టంతో నేను ఎప్పుడు వెళ్తూ ఉంటాను. అలాగే ఎందుకు వెళ్ళారు? మరి ఇప్పుడు అతనితోనే ఉంటున్నాను కాబట్టి అతని వెంట కాకపోతే ఎవరి వెంట వెళ్ళాలండి? కరెక్టే, మీరు అతనితో ఉంటున్నారు కాబట్టి అతనితో వెళ్ళాలి. ఇద్దరు కలిసి వెళితే తిరుమలకి వెళ్తే అక్కడ దేశం నలుమూలల నుంచి వస్తుంటారు అక్కడికి భక్తాదులు, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వస్తుంటారు. అందులో బ్రహ్మోత్సవాలు మీ ఇద్దరిని అక్కడ చూస్తే ఏమనుకుంటే మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఆల్రెడీ చెప్పాను కదండి, ఇతనితోనే కలిసి ఉన్నాను, ఇతనితోనే ఉన్నానని ట్రోల్స్ కి గురై మరీ చెప్పాక ఇంకా మళ్ళీ వెళ్తే వచ్చే ప్రాబ్లం ఏంటండి? స్పెషల్ గా ఇక్కడ ఏముంది? ఆల్రెడీ చెప్పాను కదా, ప్రెస్ మీట్ పెట్టి ఉంటున్నాను, నేను ఉంటున్నాను, నేను అడల్టరీ అని చెప్పి ట్రోల్స్ గురైన నేను ఇంకా నేను ఇంకా ఏం చెప్పి దాచుకోవాలన్నా నేను భయపడాలి చెప్పండి? అన్ని చెప్పాను కదా ఓపెన్ గా. అసలు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి సార్, మీ ఛానల్ ద్వారా చెప్పండి సార్. అంటే నేను తిరగద్దని నేను చెప్పట్లేదు, ఉండొద్దా? అరే ఉండద్దా అంటే ఈ అమ్మాయిని విడిచిపెట్టేసి ఇప్పుడు ఆ ఆర్థిక ఇబ్బందులు, నా కష్టాలలో వచ్చిన డబ్బుని నేను ఇల్లు ఇవ్వకుండా, ఆస్తి రాయకుండా, ఆమె ఏం పోతే పోయింది నాకెందుకని నేను ఉండి, నాకు ఇంటి నుంచి ఇల్లు ఎంట పెట్టేసి తలుపేసి తాళం వేసేస్తే నేనే దిక్కు లేక రోడ్డు మీద ఉన్న పరిస్థితుల్లో నన్నేం చేయమంటారు?
ఈమెకి నేను అండదండగా ఉండడం, ఒక బాస్ట్గా ఉండడం ఇది నేరమా? మరి నేను ఏం చేయాలి? ఏం చేయాలి? ఇద్దరికి లీగల్ సమస్య ఉన్నాయి, ఇంకా డైవర్సులు కాలేదు, ఏం కాలేదు కాబట్టి సహజీవనం బదులు ఎవరికి వారు జీవించి అన్ని అయిపోయిన తరువాత ఒక్కటైతే బాగుంటుందేమో కదా, ఎవరికి సమాజానికి. అందులో మీరున్నది మీరు వేరే రాష్ట్రంలోనో వేరే ఊర్లోనో వేరే దేశంలో లేరు, టెక్కలిలోనే ఉంటున్నారు. టెక్కల్లో మీ ఆవిడ ఉంటారు, టెక్కలో మీ కుటుంబ సభ్యులు ఉంటారు. అంతమంది ఉన్న ఆ చోట మీరు కలిసి ఉంటున్నారు. ఇది ఇబ్బందికరం కాదంటారా? టెక్కలి ప్రజలకి నామినేషన్ వేసిన నాటికే, ఎన్నిక 23వ సంవత్సరం నాటికే వాణి అందరికీ చెప్పింది ఈ విషయాన్ని. నేను పోటీ చేసినప్పుడు కూడా వాణి ప్రచారం చేసి వాణి తెలుగుదేశానికి సపోర్ట్ చేసింది, నాకు సపోర్ట్ చేయలే. అచ్చెన్నాయుడికి గెలుపుకి సపోర్ట్ చేసింది. ఈ పరిస్థితులు కూడా టెక్కలి ప్రజలకు తెలిసింది సార్. మా ఇద్దరి వ్యవహారం టెక్కలి ప్రజల్లో ప్రతి మారుమూల తెలుసు. అంగీకరించిన శాతం చాలా ఎక్కువ ఉంది, అంగీకరించని శాతం కూడా ఉంటది, అన్నీ ఉంటాయి. కానీ సమాజం కన్నా సంఘం కన్నా అన్నిటికన్నా ముందు మా వ్యక్తిగతం. నన్నెవడు చూస్తాడు? ఆమెకున్నటువంటి ఈ పరిస్థితుల నుంచి ఆమెకెవరు కాపాడతారు? ఈ పరిస్థితుల్లో మేము ఒకటే దగ్గర అయినటువంటి ఈ పరిస్థితిని సభ్య సమాజం విమర్శించి మేము చేసింది తప్పు అనేటప్పుడు ఇది తప్పే కానీ మాకు తప్పని పరిస్థితిలో మేము ఇలా ఉండాల్సి వచ్చింది. అలా అని వివాహం చేసుకోవటానికి మాకు ఇప్పుడు లేదు. తప్పని పరిస్థితిలో మీరు చేసిన సమాజం గుచ్చి పెడుతుంది కదా, మిమ్మల్ని పొడుస్తూనే ఉంటుంది. భరిస్తున్నారా? సో ఆయన గురించి అయితే మీ గురించి అడుగుతాను. ఒక నృత్యకారిణిగా మీకు ఒక డాన్సర్గా మంచి పేరు వచ్చింది, ఒక కళాకారిణిగా మంచి పేరు తెచ్చుకున్నారు, రాజకీయాల్లోకి వచ్చి అంతా బాగుంది. అయితే ఒక మహిళగా మీ మీద ఇంత పెద్ద మచ్చపడి ఇంత అల్లరి చేశారు, మిమ్మల్ని ఇంటి మీదకి వచ్చి చాలా అల్లరి చేశారు, బజారుకి ఈడ్చారు, అన్నీ చేశారు కదా. ఎప్పుడే కానీ మీ మనసు చివుక్కుమనలేదా? ఏంది నా జీవితం అంటే చివుక్కుమనింది? అంటే ఆడవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇంత రచ్చ చేస్తారా? అంటే రాజకీయాల్లోకి రావడమే మేము చేసిన తప్ప అనిపించింది. రాజకీయాల్లో కాదు, ఒక వ్యక్తి జీవితంలోకి. రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి రచ్చ చేశారు. అదే మామూలు లైఫ్ లో ఉండుంటే ఎవరి లైఫ్ లో చాలా మందికి ఉంటది, ఎవరు హైలైట్ చేయట్లే. చాలా మంది ఇళ్లలో 2-3 ఫ్యామిలీస్ మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము పాలిటిక్స్ లో ఉన్నాం కాబట్టి మమ్మల్ని హైలైట్ చేశారు అంతే. సో ఇలాంటి విషయాలు చాలా మంది లైఫ్ లో ఉంటాయి. మేము పాలిటిక్స్ లో ఉన్నాం కాబట్టి దీన్ని రచ్చ చేశారు. సో అలా అనిపించింది నాకు, పాలిటిక్స్ లో ఉన్నాం కాబట్టి మేము ఇష్యూ చేస్తున్నారు అనిపించింది అంతే. నువ్వే స్ట్రైట్ చెప్పాలా? సరే, ఈరోజు వాణి గారు ఏదో ఇబ్బంది పెడుతున్నారు, ప్రేమకు కరువు అయిపోయి ఆయన మీ ప్రేమకు పరితపిస్తూ మీకు దగ్గర అయ్యాడు. భవిష్యత్తులో మీరు అలా మీ దగ్గర నుంచి కూడా ప్రేమకు కరువు అయితే దువ్వాడ శ్రీనివాస్ గారు మళ్ళా ప్రేమ కోసం పరితపిస్తే ఏంటి పరిస్థితి? అది అతనికి అడిగితే బాగుంటుంది. చెప్పండి శ్రీనివాస్ గారు. దువ్వాడ వాణి గారితో ప్రేమ కరువు అయ్యి మాధురి గారికి దగ్గర అయ్యారు. సరే, ఈ మీ ఇద్దరికి ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది అనేది పక్కన పెట్టేసి ఎట్లా అడ్జస్ట్ అవుతుంది పక్కన. భవిష్యత్తులో మాధురి గారి దగ్గర నుంచి మీకు ప్రేమ తక్కువైందనో కరువైందనో మళ్ళా ప్రేమ కోసం పరితపించను అన్న గ్యారంటీ వారంటీ ఏమని ఇవ్వగలుగుతారా? మాధురి నా కోసం చాలా త్యాగం చేసింది. ఓకే, నేను చేసిన త్యాగాలు చేస్తే గొప్ప త్యాగాలు ఏం కావు, మీరు అన్నట్టు దులుపుకొని వెళ్ళిపోవచ్చు. నాకన్నా తను తిట్లు కాస్తూ విమర్శలకి భరిస్తూ ఈ ట్రోల్స్ ని భరిస్తూ అన్ని కుటుంబ పరంగా అన్ని రకాలుగా కూడా చాలా త్యాగాలు చేసి నా కోసం నిలబడింది. నేనంటే కూడా అత్యంతమైనటువంటి ప్రేమ అభిమానం తన కళ్ళల్లోనూ తనలో నేను చూశాను. నాకు ఆ నమ్మకం ఉంది. నేను బ్రతికున్నంత వరకు కూడా లేదు, బ్రతికున్నంత సార్ ప్రతిదానికి మగధీర సినిమాటిక్ గా డ్రామాటిక్ గా ఒక స్పార్క్ చూపెడతారు. నిజ జీవితంలో కూడా స్పార్క్స్ ఉంటాయి సార్. మీకు ఎక్కడ వచ్చింది స్పార్క్? ఎప్పుడు వచ్చింది? ఎక్కడ వచ్చింది? స్పార్క్ రిఫ్లెక్ట్స్ ది ఫ్యాక్ట్స్. ఓకే, ఫ్యాక్ట్స్ లోకి అప్పుడే వెళ్తాం. ఫస్ట్ స్పార్క్ ఎవరికి వచ్చిందండి, మీకా ఆయనక? ఎవరిని చూసి ఫస్ట్ స్పార్క్ వచ్చింది చెప్పండి. అతనికి అడగండి క్వశ్చన్. చెప్పండి శ్రీనాథ్, మీరు చెప్పండి. నేనున్నటువంటి పరిస్థితులను బట్టి మాధురి తాలూకా ప్రేమకు నేను ఫస్ట్ మీకే నేనే స్పార్క్. అట్లా నేను అమ్మాయికి నచ్చాను. తర్వాత ఇలాంటి అమ్మాయి నాకు ఉంటే బాగుండేది, నా బాధలు తీరుండేది, నేను ఇంకా బాగా చేసుండేవాడిని, నా జీవితంలో మరిన్ని మెట్లు ఎక్కిండేవాడిని అని ఒక రకమైన ఫీలింగ్. నేను అదే అండి అనేది, ఇలాంటి అమ్మాయి నా జీవితంలో బాగుండదు మీరు అనుకోవడం తప్పులేదు. అందంగా ఉన్నారు, మంచి పేరుంది, అన్ని ఉన్నాయి, మీరు అనుకోవడం తప్పులేదు. కానీ ఆవిడ అనుకోవడంలోనే కదా నాకు వచ్చింది. ఇప్పుడు ఏంటి శ్రీనివాస్ గారికి అనుకోవడానికి మీరు ఏజ్ని అసలు ఎప్పుడు కంపేర్ చేయకండి. అతను చెప్తున్నాను కదా, మా జనరేషన్ కి మించి తను టెక్నాలజీ, తన నాలెడ్జ్, తన అన్ని విషయాల్లో కూడా యంగ్ జనరేషన్ సరిపోయినట్టే ఉంటారు. తన క్వాలిటీస్ పెట్టుకొని తిరిగాడండి, బాంబులు వేసాడండి ఆయన. అదే శ్రీనివాస్ అంటే సిక్కోలు రౌడీ అంటారు. నాకు అసలు అతను చూసారా? ఆయన నామము, ఆయన గడ్డము చూస్తే ఒక సినిమాలో విలన్ లాగా ఉన్నాడు కదా.
మీకు మాత్రం ఎందుకు హీరోలా కనిపించాడు? అదే నేను అంటున్నాను, ఒక గంధం చెక్క ఉంటుంది కదా, అది ఎంత రబ్ చేసినా దాని స్మెల్, దాని క్వాలిటీస్ కోల్పోవు. అలాగే శ్రీనివాస్ గారి మీద ఎంత మంది ఏం బ్లేమ్ చేసినా, ఎన్ని చేసినా అతనుకున్న క్వాలిటీస్ పోవు. అతనుకున్న క్వాలిటీస్ అలాగే క్వాలిటీస్. దువ్వాడ శ్రీనివాస్ ఒక రౌడీ, నాకు ఇష్టం. జైలు జీవితం అనుభవించాడు, జైలుకి వెళ్ళి వచ్చాడు, ఓకేనా. ఒక విలను, గన్నులు పట్టుకొని తిరిగాడు, బాంబులు వేశాడు, అవన్నీ ఇన్ని ఉన్నాయి కదా. ఏ ప్లస్లు ఉన్నాయని మీరు ఇష్టపడ్డారు? అవన్నీ ప్లస్లు, అవన్నీ నాకు ఇష్టమే. అవన్నీ ఒక విలన్, అదే విలన్ ఇష్టపడ్డారు మీరు, హీరోని ఇష్టపడలేదు. అంటే హీరో విలన్ రెండు విలన్ హీరోగా మార్చుకున్నారు అంతేనా? ప్రత్యర్థిని వ్యతిరేకించటంలో, ప్రత్యర్థిని ధీటుగా ఎదుర్కోవడంలో నేను బాంబులు గిమ్ములు నాకు విలన్, రౌడీ, గుండా ఇవన్నీ మీరు బిరుదులు ఇస్తున్నారు, అవేం కాదు సార్. కాకపోతే ధీటుగా ఎదుర్కొంటాను. మీరు ఇప్పుడు నేను రూలింగ్ లో ఉన్నాను 5 సంవత్సరాలు, ఎమ్మెల్సీ చేశాను. ₹1 లంచం తీసుకున్నట్టు కానీ, భూ కబ్జాలు చేసినట్టు కానీ, అధికార దుర్వినియోగం చేసినట్టు కానీ ఒక్కటేనా ఇప్పుడు అధికారంలో ఉన్నట్టు ప్రభుత్వం నా మీద ఈ వంశీ కానీ, ఈ లక్ష్మీలు కానీ కానీ మరి కొంతమంది ఎవరైతే కక్షగట్టి నన్ను రోజు ట్రోల్ చేస్తున్నారో, దమ్ముంటే అధికారంలో ఉన్న వీళ్ళు కూటమి ప్రభుత్వం కానీ, నేను దువ్వాడ శ్రీనివాస్ ఈ తప్పు చేశాడని ఇప్పుడే ఇమీడియట్ గా ప్రూవ్ చేసి నాకు జైల్లో వేయండి, నా మీద కేసులు కట్టండి. తిరుపతిలో వెళ్ళాడు, తిరుపతిలో ఫోటో తీసుకున్నాడు, లేదా మాధురితో తిరిగాడు. నా వ్యక్తిగత జీవితం ఎందుకండి వీళ్ళకి? నేను రాజకీయ, మీరు అంటున్నారు నేను ధీటుగా ఎదుర్కోవడంలో మీరు కొన్ని బిరుదులు నాకు ఇచ్చారు. సరే, బిరుదులు ఏమైనప్పటికీ, ఎదుర్కొనే విధానం ఏమైనప్పటికీ నేను ధీటుగానే ఎదుర్కొన్నాను. ఎస్, ఉత్తరాంధ్ర నుంచి గట్టిగా మాట్లాడాను. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ గట్టిగా మాట్లాడాను. కౌన్సిల్ లో కూడా కౌన్సిల్ లో కూడా గట్టిగా ధీటుగా ఎదుర్కొన్నారు. గట్టిగా ఉన్నారు, గట్టిగా జగన్ చేస్తాను ఇష్టడు మీరు, ఇష్టడు కూడా. అయితే ఇక్కడ సీనియర్ నాయకులు తీసుకుంటే ఉన్న మీ కాళింగంలో తీసుకుంటే తమ్మినేని సీతారాం గారు జిల్లాలో పార్టీలు చాలా సీనియర్ నాయకుడు. ఆ తర్వాత ధర్మాన డి బ్రదర్స్, మీ దృష్టిలో డి బ్రదర్స్, తమ్మినేని సీతారాం గారు, డి బ్రదర్స్ అంటే ధర్మాన ప్రసాద్ గారు కుటుంబం తర్వాత నెక్స్ట్ ఆ వారసత్వం మన సీనియర్ గా దువ్వాడ శ్రీనివాస్ గారికి రాబోతోంది అనుకుంటున్న ఈ తరుణములో మీ యొక్క సంబంధము పెద్ద దుమారం రేపింది. ఇది మీకు ఇబ్బంది కాదంటారా? రాజకీయంగా కూడా ఇబ్బంది సార్, కొంత నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇప్పుడు నేను నా రాజకీయాన్ని 0 నుంచి స్టార్ట్ చేయాలి. 25 సంవత్సరాల కష్టం వాణి సర్వనాశనం చేసి అగ్గిపెట్టి కాల్చేస్తే, ఇప్పుడు ఆ 25 సంవత్సరాల కష్టాన్ని మళ్ళీ కొత్తగా నేను ప్రారంభించి, కొత్తగా జీవితాన్ని ప్రారంభించాను అనుకునేటట్టు మళ్ళీ రాజకీయాన్ని ప్రారంభిస్తాను. ప్రజల్లోకి వెళ్తాను, ప్రజా సమస్యల పట్ల ఉంటాను, ప్రజా గొంతై మాట్లాడతాను, జగనన్నకి అంకితమై పనిచేస్తాను. నాకు పదవులతో పని లేదు, నాకు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లతో పని లేదు, నాకు ఎటువంటి హోదాలతో పని లేదు. నా 25 సంవత్సరాల జీవితంలో 18 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాను, 4-5 సంవత్సరాలే రూలింగ్లో ఉన్నాను. నాకు రూలింగ్ కన్నా ఎక్కువ అపోజిషనే, అంటే కష్టాలే ఎక్కువ. కష్టాల నుంచి వచ్చిన వాడిని ఇప్పుడు కూడా ఎదుర్కోవడం నాకు చాలా సరదా. నేను అవన్నీ ఎదుర్కొంటాను. అందుకే మీకు నేను చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా, నాకు వ్యక్తిగతంగా ట్రోల్ చేయడం కన్నా దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఇంత తిన్నాడు, ఇన్ని లంచాలు తీసుకున్నాడు, ఇన్ని దోపిడీలు చేశాడు అని ఒక్కటంటే ఒకటి తీసుకురండి, తీసుకొచ్చి నా మీద కేసు కట్టి లోపలేయండి. అప్పుడు మీరు నిజమైనటువంటి నాయకులు. నా వ్యక్తిగతం అనవసరం సార్. సార్, నా వ్యక్తిగతాన్ని మీరు నేరం కింద మాట్లాడడం తప్పు. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ అసలు ఏంటి సార్ ఇది? ఎందుకు సార్ ఈ సబ్జెక్ట్? ఎందుకు సార్ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ఎందుకు సార్ 2 నెలల నుంచి ఇది రవస్ చేస్తున్నారు? ఎవరికి అవసరం సార్? కంట్రోల్ చేస్తున్నారు. నాకు డామినేషన్ ఇష్టం అండి. ఎప్పుడైనా సరే మగవాడు రాణిలా ఉండాలనుకోవాలి, కానీ మనమే రాజులా ఉండాలనుకోకూడదు. ఇంత ప్రేమ చూపిస్తున్నా, ఇంత సపోర్ట్ చేస్తున్నా కదా, జీవితాంతం శ్రీనివాస్ గారి మీద ఇదే ప్రేమ, ఇదే సపోర్ట్ ఉంటుందా? నాకు జీవితాంతం ఇదే ప్రేమ, ఇదే సపోర్ట్ ఉంటుంది. మళ్ళీ మీరు 20 years తర్వాత మాకు పిలిచి ఇంటర్వ్యూ చేయండి. నేను ముసలోడిని అయిపోతాను. లేదు, ఎప్పటికీ స్టిల్ ఇలాగే ఉంటారు. శ్రీనివాస్ గారిని ఇంత అర్థం చేసుకొని, ఇంత అడ్జస్ట్మెంట్ మెంటాలిటీతో అంత అఫెక్షన్ గా దగ్గర కదా, మీ భర్తతో ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? మా ఇద్దరి మధ్యన బాండింగ్ రాలేదు. లైఫ్ లో ఎవరో ఒకలే సోల్మేట్ ఉంటారట, మేబీ ఆ సోల్మేట్ నాకు ఇతనే. వృద్ధుడు అయిపోతాడు, ఎప్పటికీ ఎవరు చెప్తున్నాను. తను ఓల్డ్ అయిపోతే తను అన్నట్టు తను సేవ్ చేసుకొని ఉంటాను. నాకు నమ్మకం ఉంది.
నాకు ఆ ప్రేమ ఇలాంటి వాళ్ళు ఎవరు త్యాగం చేయరు సార్. నాకు ఆ ప్రేమ ఎవరు ఉంది. డబ్బు ఉంది, మీరు అన్నట్టు పర్సనాలిటీ ఉంది, చదువు ఉంది, తెలివితేటలు అన్నీ ఉన్నాయి. నేను అందుకే చాలా మంది మీ ఇద్దరిని లైలా మజ్ను, దేవదాస్ పార్టీ ఉంది, వాళ్ళంతా విఫల ప్రేమికులు రాయనా, వీళ్ళు సక్సెస్ ప్రేమికులు, వాళ్ళతో ఎందుకు పోలుస్తారు? సినిమా తీస్తామంటారు, నాకు అర్థం కావడం లేదు. సినిమా తీస్తామంటున్నారు. అదే నాకు అర్థం కాలే. మీ జీవితంలో అంటే ఈ 2 నెలల కాలంలో జరిగిన సంఘటనలు, మీ ఇద్దరు దగ్గరైన సన్నివేశాలు, వీటన్నిటిని బేరీస్ చేసుకొని మేము సినిమా తీస్తాం అనేది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ముందుకు వస్తున్నారంట, మీతో వచ్చి ఇప్పటికే కలిశారంట. నాకేం అర్థం కావడం, ఎక్కడికి పోతుంది అసలు ఇదంతా కూడా? మీరిద్దరు ఏం హిస్టరీని క్రియేట్ చేయబోతున్నారు, ఏం చరిత్ర సృష్టించబోతున్నారు అనేసి. మా ఇద్దరి వల్ల ఆ మాధురికున్న 3 పిల్లలకి నష్టం జరగదు, నాకున్న 2 పిల్లలకి నష్టం జరగదు. మా ఇద్దరు అందరికీ, ఏ ఒక్కరికి, ప్రజలకు కానీ, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి కానీ, మా కేడర్కి కానీ ఎవరికి ఇష్టమంత నష్టం కూడా జరగదు. ఎవరికి నష్టం జరగకుండా మా ఇద్దరి ఇష్టం ప్రకారమే మా జీవితాన్ని కొనసాగిస్తాం. జీవితాంతం వెళ్ళే ఉంటారా? భవిష్యత్తులో ఏమన్నా వివాహం చేసుకునే అవకాశం ఉందా? మరి అంటే మ్యాటర్స్ డీల్ అయిన తర్వాత అదొకటే కదా సార్ పెండింగ్. ఇంకేముంది? మీరు స్టార్ట్ చేశారు, వారసురాలుగా చూడొచ్చు అంటారా? ఇప్పుడు మీకు వారసుడు లేడు, రాజకీయ వారసుడిని భవిష్యత్తులో దుబాడ మాధురి గారు అందించే అవకాశం ఉంటుందా? మా కథ వెంకన్న స్వామి ఎలా రాశారో మరి తెలియదు. ఓకే, ఆ ఆలోచన కూడా ఉంది భవిష్యత్తులో జరిగితే జరగచ్చు. సరే, ఇంత జరుగుతుంది కదా కథ. ఈ కథ అంతా మీ ప్రేమాయణము, ఈ కథ, ఈ రచ్చ రంబోలా, ఇదంతా మీ దేవుడికి తెలుసా? ఒకవేళ మీ దేవుడికి తెలిసి ఉంటే మీ దేవుడు మిమ్మల్ని పిలిచి ఏమన్నారు? జగనానికి అన్ని మనసుకి చెప్పాను, మీతో ఎలా చెప్పాను, అన్ని విషయాలు ఇంకా చాలా చెప్పాను. అన్న ఏంటంటే ఇలాంటి జీవితాలు వచ్చేటప్పుడు కుటుంబం సర్దుకుపోవడం అన్నది సహజంగా ఉంటది. భార్యాభర్తలు ఇద్దరు చేసుకోవాలి. మరి ఇది పొసగనప్పుడు మీరు ఏదో ఒక సరైన డెసిషన్ తీసుకుని సమాజానికి ఒక సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తులు, మీరు ప్రజల రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రజల్ని మమేకమైనటువంటి వ్యక్తి, ఈ సమస్యని ఏదో ఒక రకంగా సెటిల్ చేసుకోమని సార్ చెప్పారు. సెటిల్ చేసుకోమన్నారు. సెటిల్ అంటే నీ ఇష్టం అని చెప్పారు. నువ్వు ఎలా సెటిల్ చేసుకున్నా అంత కూల్గా మీ దేవుడు మీకు చెప్పినప్పుడు టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మిమ్మల్ని తప్పించి పేరాడ తిలకు ఎందుకు బాధ్యతలు ఇచ్చారు? ఇన్ఛార్జ్ అసలు నాకు సస్పెండ్ చేయాలి. నేనే ఈ ప్లేస్ లో ఇంకొక వ్యక్తి ఉంటే సస్పెండ్ చేయమంటాను. నేను కూడా అధిష్టానానికి, మా పార్టీ పెద్దలకి నన్ను సస్పెండ్ చేయండి అని చెప్పాను. ఎందుకంటే ఇది కూడా నేను చెప్పాలి సార్ మీ ద్వారా, దువ్వాడ శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తిగతంగా ట్రోలింగ్స్ కన్నా నేను వైసీపీకి చెందిన వాడిని అన్నటువంటిది కారణం మీదే చాలా మంది రాజకీయంగా పనిగట్టుకుని ట్రోల్స్ చేస్తున్నారు. అది కూటమి పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు పనిగట్టుకుని చేస్తున్నారు సార్. ప్రతి కారణం నిన్న తిరుపతిలో కూడా చేసిన దానికి కారణం రాజకీయ కోణం. నేను ఒకటే చెప్తున్నాను, మీకు ఏదైనా శక్తి సామర్థ్యాలు ఉంటే నన్ను ఎదుర్కోండి, కానీ దయచేసి నా వ్యక్తిగత జీవితాన్ని పార్టీకి లింకప్ చేయాలి. పార్టీ మాకు తల్లి లాంటిది. నేనైతే సస్పెండ్ చేయమన్నాను పార్టీ నుంచి. కానీ చెప్పాను కదా, జగనన్నకి నేను ఏ జన్మలో నేను చేసుకున్న అదృష్టం, నేనంటే ఆయనకు కొంత ఇష్టం. ఆ కారణంగా నేనే ఒక సలహా చెప్పాను. ఇన్ఛార్జ్ అన్నది నేను ఇప్పుడు చేయలేను. పార్టీ కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యతల్లో నేను ఈ సమస్యల్లో ఉండటం వల్ల నాకు ఇబ్బంది వస్తుంది. నాకు ఇబ్బంది వస్తున్నప్పుడు పార్టీకి నేను సరిగ్గా చేయలేకపోతే పార్టీకి నష్టం వస్తుంది. అంతేకాకుండా కొంత నా మీద నెగిటివిటీ కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఈ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవాలి. నేను నా సర్వీసెస్ ద్వారా పాజిటివ్ చేసుకునే టైం నాకు కొంత కావాలి. అదొక 6 నెలలు పట్టొచ్చు, 1 year పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. అంతకాలం వరకు నాకు కొంచెం ఈ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించమని నేనే స్వయంగా కోరాను. అన్న నన్ను అర్థం చేసుకున్నాడు సార్. ఈ భూమి మీద ఎవరైనా అర్థం చేసుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే ఈ దువ్వాడ శ్రీనివాస్కి ఒకే ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అర్థం చేసుకుని ఆయన నాకు అండగా నిలబడితే జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోడా? ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటాడా? ఏం చేశాను నేను? నా మీద నేనేమైనా అవినీతి చేశానా, అక్రమాలు చేశానా, దోపిడీలు చేశానా, భూ కబ్జాలు చేశానా? అలాంటివి చేస్తే నా మీద చర్యలు తీసుకోవాలి. నా వ్యక్తిగత విషయం. ఇద్దరు వైసీపీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకున్నంత ఈజీగా భవిష్యత్తులో టెక్కల్ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకొని, మీ సంబంధాలను అర్థం చేసుకొని మిమ్మల్ని ఆదరిస్తారంటారా? టెక్కలి నియోజకవర్గ ప్రజలందరికీ మా ఇంటి వ్యవహారం తెలుసు. రాష్ట్ర ప్రజలకు తెలిసింది ఈ 2 నెలల్లో. ఎవరి వల్ల?
మీ మీడియా వల్ల, అది మీ దయ వల్ల. నన్ను కలపద్దండి, మీరే కదా స్టార్ట్ చేశారు ఫస్ట్, నాగరాజు గారి వల్ల. నేను స్టార్ట్ చేసే వల్ల ఎండింగ్ నాకు మీరు స్టార్ట్ చేశాక నేను ప్రజలందరూ కోరుకునేది అంటే ఇక్కడతో మా వ్యక్తిగత విషయాల్ని ఈ సుమన్ టీవీ ద్వారా నేను కోరుతున్నాను. దయచేసి ఇప్పటికే మేము చాలా టార్చర్ అనుభవించాం, చాలా కష్టాల్లో ఉన్నాం, చాలా మానసిక క్షోభను అనుభవిస్తున్నాం. మాకెవరూ లేరు, ఒంటరిగా ఉన్నాం, చుట్టూ సముద్రం ఉంది, తాగడానికి నీరు లేదు అన్నట్టు. నేను నాకు ఒకరికొకరు మాకు ఎవరు లేని ఈ ఒకసారి ఆ పాట మాకెవరు లేని సందర్భంలో ప్రజలు దయచేసి మా వ్యక్తిగత విషయాన్ని పక్కకు పెట్టి మిగతా ప్రజా జీవితం ప్రారంభిద్దాం. ఇప్పుడు నేను ప్రజా జీవితం ప్రారంభిస్తాను, ఎక్కడైతే పోగొట్టుకున్నానో అక్కడే మళ్ళీ సంపాదిస్తాను. ఆ ప్రజల అభిమానాన్ని నేను పొందగలను. టెక్కల ప్రజలకు నేనేంటో తెలుసు, మీరు కెమెరా పెట్టి అడగండి వాళ్ళే చెప్తారు. టెక్కల ప్రజలకు నేను ఎలాంటి వాడినో తెలుసు. కాబట్టి నేను ఖచ్చితంగా ఆ ప్రజల మధ్యలో మళ్ళీ నేను గౌరవాన్ని పొందుతాను, పొందేందుకు శ్రమిస్తాను. కాబట్టి దయచేసి ఈ వ్యక్తిగత జీవితాన్ని ఇంకిక్కడతో క్లోజ్ చేయమని నేను అన్ని క్రిస్టల్ క్లియర్గా నా భావాలని చెప్పేసి ఓపెన్ చేసేసారు. ఇక్కడ ఒకటి అందరినీ ఏకతాటిపై తీసుకుంటే ఈ ఇష్యూ వల్ల శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా ఉన్న శాతం ఎవరంటే కాళింగలు. అత్యధికంగా ఓటర్లు ఉన్న వాళ్ళదే, జనాభా కూడా వాళ్ళదే అత్యధిక, మీ కాళింగ సామాజిక వర్గమే. ఈ ఇష్యూ వల్ల కాళింగలు రెండుగా విడిపోయారు. దువ్వాడ వాణి వైపు సగం మంది, దువ్వాడ శ్రీనివాస్ వైపు సగం మంది వెళ్ళిపోయారు కాళింగలు అనే ఒక చర్చ జరుగుతోంది. మరి కాళింగలు అందరినీ కూడా ఏకతాటిపై తప్పుగా అనుకుంటే మీరు కాళింగలేనా? కాళింగలే పక్కా, నో డౌట్. హనుమంత్ పేరు హనుమంత్ అప్పేదర్ గారి తాలూకా. భవిష్యత్తులో సార్ కులం ఎప్పుడైనా భార్య భర్తల కోసం విడిపోద్దా సార్? కరెక్ట్. కులం ఎప్పుడైనా రాజకీయం కోసం విడిపోద్ది, ఒక సమస్య కోసం విడిపోద్ది, రెండుగా చీలిపోవచ్చు. కానీ ఆఫ్టర్ ఆల్ భార్యాభర్తల గొడవ కోసం కులం విడిపోవడం ఇంకా ఏంటి మీ ఇద్దరికి? ఎప్పుడు అది గత జన్మలో రాసిన బంధం. మేబీ నాకు ఒకటి అనిపిస్తుంది, గత జన్మలో మేము ప్రేమికులుగా విడిపోయి ఉంటాం, అందుకే ఈ జన్మలో ఆలస్యంగానే కలుపుతున్నారు. కానీ తొందరగా కలపాల్సింది ఆలస్యంగా ఇప్పుడే అవసరం సార్, ఇప్పుడే అవసరం. నా సమస్యకి ఇప్పుడు నాకున్న ఇక్కడి నుంచి నా జీవితానికి అందుకే నాకు ఒక పాట గుర్తొచ్చింది. ఎప్పుడు నేను మర్చిపోయిన చిన్నతనంలో, నేను నిక్కర్లేసుకుని తిరుగుతున్నానేమో అప్పుడు నాకు తెలియదు. కానీ ఏంటంటే కరిగిపోయాను కర్పూర అమ్మ 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 అమ్మ, ఏమి పాట! ఆ పాట వినాలకే నాకు నా పాత రోజులు, నా కాలేజ్ డేస్ కూడా గుర్తొచ్చింది. ఆ పాట గుర్తొచ్చింది. ఏమి కరిగిపోయారు ఆయనలో మీరు అసలు? కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా. చాలా పాడారు మేడం. అసలు ఎందుకు కరిగిపోయారంటే ఒక్క వాక్యంలో చెప్పండి అసలుకి. చెప్తాను కదా, గత జన్మలో ప్రేమికులుగా విడిపోయి ఉంటాం, ఈ జన్మలో మళ్ళీ ప్రేమికులు అంటే గత జన్మలో విఫల ప్రేమికులు, ఈ జన్మలో సక్సెస్ ప్రేమికులు. ఈ జీవితాంతం ఇలాగే ఈ సక్సెస్ ను కొనసాగిస్తారు. ఎవరికి నష్టం లేకుండా, ఎవరికి నష్టం లేకుండా, ఇరు కుటుంబాలకి ఎవరికి నష్టం లేకుండా, మా వల్ల ప్రజలకి ఎవరికి అతనికి ఇష్టమైన ప్రజా జీవితంలో అతనికి సపోర్ట్ చేస్తూ. దయచేసి ప్రజలు మా సమస్యను అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. ఇది తప్ప ఒప్ప అంటే ప్రజలే నిర్ణయించాలి. నిర్ణేతలు వాళ్లే, నిర్ణయించే శక్తి వాళ్ళదే. మమ్మల్ని అగ్రభాగాన పెట్టగలిగే శక్తి ప్రజలదే. ప్రజలే అన్ని నిర్ణయిస్తారు, నేను నమ్ముతాను. ప్రజలే దేవుళ్ళు. ఎప్పుడైనా ప్రజలకి అబద్ధం చెప్పకూడదనే ప్రజలకు నిజాలే చెప్పానండి. ఇప్పుడు నేను మీడియా ముందుకు వచ్చి చచ్చా మా ఇద్దరి మధ్యలో ఏమీ లేదండి, ఓన్లీ ఫ్రెండ్స్ అండి, ఆమె అలా చేస్తోందండి అని చెప్పి మేము దొంగతనంగా కలుసుకోవచ్చు, దొంగతనంగా ఉండొచ్చు, అలా చాలా అలా మెయింటైన్ చేసుకుని చాలా మంది ఉంటారు. ప్రజలకు మోసం చేయకూడదు, అంతా క్లియర్ గా ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి. ముందు మమ్మల్ని మేము మోసం చేసుకోకూడదు, ప్రజల్ని కూడా మోసం చేయకూడదు. ప్రజా జీవితంలో ఓపెన్ గా ఉండాలి. కాబట్టి వాళ్ళకి అన్ని నిజాలు చెప్పి మమ్మల్ని అర్థం చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి అని అడిగి సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేసుకున్నాం. మేము ఎప్పుడైనా ప్రపోజ్ చేసావన్నా ఐ లవ్ యూ మాధురి అనేసి? మీరు చేశారు ఎప్పుడైనా లవ్ యూ సీను, ఐ లవ్ యూ టు సీను అనేసి? నా స్టార్టింగే ఐ లవ్ యూ తో స్టార్ట్ చేశాను. ఎట్లా? ఆ రోజు కొంచెం ఒక పుట్టినరోజు వేడుక జరుగుతుంది నాదే, November 4th. ఇదే పాట తను పాడింది. 22 November 4.
2022 ఆ నవంబర్ గొడవలు స్టార్ట్ అయిన తర్వాతే. గొడవలు అంతకుముందు ఏం లేదు, గొడవలు స్టార్ట్ అయిన తర్వాత. మీరు ఎందుకో సార్ చెప్పాను కదా, గత జన్మ ఏమైనా ఉందో ఏమో నాకు తెలియదు. పాట పాడారు, ఇది కరిగిపోయాను కర్పూర, అప్పుడే స్టార్ట్ అయింది పాట. ఓకే, నిజంగా కరిగిపోయారు మీరు, ఆ పాటతో మీరు కరిగిపోయారు, కరిగించేలా చేశారేమో లేదంటారా? సార్ మా జీవితంలో మా ఇద్దరి మధ్య ఎటువంటి స్వార్థం గాని, దురాలోచన గాని, మోసాలు గానీ లేవు సార్, క్రిస్టల్ క్లియర్. ఎందుకు ఆ రోజు ఆ పాట పాడాలనిపించింది మీకు? అంటే మిమ్మల్ని చూసి అలా నేను కరిగిపోయాను, మీతో కలిసిపోదాం అనుకుంటున్నానని హింట్ ఇవ్వడానికి పాడాను. హింట్ ఇచ్చారు, అప్పట్లో హింట్ ఇచ్చారు. ఎంత డేర్గా చెప్తున్నారు మేడం మీరు అసలు. తను ఎప్పుడు ఒక మాట అంటది, మనకు 5 పిల్లలని, నేనల్లా తనంటది భవిష్యత్తులో 6 కావచ్చు మీరు అన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి ఏం చేస్తారో నాకు తెలియదు అన్నాను. భార్యా బాధితులు ఎంతో మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో, దేశంలో, అందరూ కూడా. భార్యా బాధితులు అంతా కూడా మీలాంటి ధైర్యవంతులు అయితే ఏంటి పరిస్థితి? భార్యా బాధితులు గురించి నా అభిప్రాయం ఏంటంటే, నాకు చాలా మంది ఫోన్ చేశారు. పెద్ద కామెడీ ఏంటంటే, మా గొడవలు ఇలా జరుగుతుంటే ప్రతిరోజు నాకు తెలంగాణ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఢిల్లీ నుంచి ఫోన్లు. సార్ మీరు ఎలా ఉన్నారు, ఆ మేడ పైన ఎక్కడో ఉన్నారంట, భోజనం సరిగ్గా ఉందా లేదా, అసలు మీకు ఇప్పుడు 20 రోజులైంది, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, పైన కరెంట్ సరిగ్గా రావట్లేదంట, లేదంటే నీరు వస్తుందా లేదా, ఇలాంటి ప్రశ్నలు. నాకు ఇదేదో సినిమా చూస్తున్నట్టు, సీరియల్ చూస్తున్నట్టు వేస్తూ చాలా మంది నాకు కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరంటే భార్య బాధితులు ఎక్కువ కనెక్ట్ అయ్యి, అన్న చాలా గొప్పగా మీరు నిర్ణయం తీసుకున్నారన్న. ఏంటన్నా అంటే నా నిర్ణయంలో కారణం ఏంటంటే, నేను ఎవరికి నష్టం చేయలేదు, ముందు నా కుటుంబానికి నష్టం చేయలేదు, అలాగే ఆమె కుటుంబానికి కూడా నష్టం చేయకూడదని ఫస్ట్ డెసిషన్ చేసుకున్నాం. ఆ డెసిషన్లో మాకు నచ్చిన విధంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. అలాగని కుటుంబాన్ని నేను 28 సంవత్సరాలు భరించాను. భరించేవాడే కదా భర్త అంటారు, భరించాను. కానీ ఆఖరికి అది నిలబెట్టుకోలేకపోయింది వాణి. భరించాను అనడానికి నేను ఎన్ని భరించానో లోపల తెలుస్తుంది, బయట తెలియదు. ఎప్పుడైనా ఫ్యామిలీ గొడవలు 4 వాల్స్ మధ్య ఉంటాయి, దానికి ఎవిడెన్స్ కోర్టులో కూడా అదే చెప్తారు. 4 వాల్స్ మధ్య ఉన్న దాన్ని బట్టి ఎవరు ఎవిడెన్స్ తీసుకురాలేదు, అదే ఆన్ రికార్డ్ ఎవిడెన్స్ తీసుకురాగలం. కాకపోతే నేను ఒకటే చెప్తున్నాను, నా టికెట్ని నేను వదులుకున్నానంటే వాణి అయితే ఏంటి, నేను ఎమ్మెల్యే అయితే ఏంటి అన్న నిస్వార్థమైన ఆలోచనతోనే నేను టికెట్ విడిచిపెట్టుకున్నాను. అంటే దాన్నే అంటారు భరించడం అని. అంటే టికెట్ వాణికి ఇవ్వండి అని అధిష్టానంకి అడిగే వరకు కూడా నేను భరించాను. తన తాళం వేసిన తర్వాతే మరి భరించడం అనేది కోల్పోయాను. చాలామంది భార్య బాధితులు భరిస్తున్నారని నేను భావిస్తున్నాను. భరిస్తున్నారు, నా దగ్గర చెప్పింది చాలా. ఆ భార్య బాధితులకు దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా ఒక భార్య బాధితుడు అంటున్నారు కదా, మీరిచ్చే సందేశం ఏంటి? భరించడమే కరెక్ట్, కుటుంబాన్ని నిలబెట్టుకోవడం కరెక్ట్. పిల్లల కోసం, పిల్లలు పుట్టుంటారు, అందరికీ పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ఆలోచించటమే కరెక్ట్ నా ఉద్దేశం అయితే ఇలా నేను చేశాను కదా అని అందరూ ఇలాగే చేసే ప్రయత్నం చేయటం అన్నది కరెక్ట్ కాదు. మీరేం చెప్తారు? మీరు మీ భర్తతో గ్యాప్ ఉంది, సరే నాకు జీవితంలో ఒకరే సోల్మేట్ ఉంటారు, ఆ సోల్మేట్ ఈయనే అన్నారు, మరి మీరు ఆ నుంచి వచ్చారు అంటే సర్దుకు పోవాలన్నా లేకపోతే మీలాగా డేర్గా ఒక నిర్ణయం తీసుకోవచ్చు అంటారా? అది వాళ్ళ పరిస్థితులు బట్టి, అండర్స్టాండింగ్ బట్టి ఉంటుందండి. ఎవరైనా సరే ఎవరు అండర్స్టాండింగ్ లేకుండా డిస్టర్బెన్స్ ఎవరు కలిసి ఉండలేరు. సో కలిసి ఉండలేనప్పుడు విడిపోవడమే బెటర్. ఈ లైఫ్ చాలా చిన్నది జీవితం, సో ఉన్నంతలో హాయిగా గడిపడమే బెటర్ అని నా ఒపీనియన్. ఇది ఫైనల్ గా ఒకటే, లీగల్ గా అన్ని సమస్యలు తీరిపోయేంత వరకు వివాహం అనేది జరగదు, అప్పటి వరకు సహజీవనం చేస్తామంటారు మీరు. దయచేసి ఈలోగా నేను మాధురి ఎక్కడైనా కనబడితే కెమెరాలు పెట్టుకుని చెప్పాల్సింది ఇంకా చెప్పేసాం. ఇంకా లివింగ్ టుగెదర్ లో ఉన్నాం, కలిసి ఉన్నాం, మహాప్రభు అంటే ఇంకా మళ్ళీ ఫోకస్ చేసి మమ్మల్ని చూపించి మీడియా హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. దయచేసి మీడియా అందరూ కూడా మీరు చూపించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆడపిల్లలు చాలా మంది మిస్ అవుతున్నారు, చాలా మంది మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, చాలా హత్యలు జరుగుతున్నాయి. వాటి మీద ఫోకస్ పెట్టండి, వాటి మీద ఇంట్రెస్ట్ చూపించండి. మా విషయం మీద ఫోకస్ తగ్గించండి, అది మాకు మంచిది, మీకు మంచిది. మీ ఇద్దరు జీవితం మీద ఈ ఒక ఎపిసోడ్ సినిమా తీయాలనుకుంటున్నారు కదా, ఎందుకు శ్రీనివాస్ గారి హీరోగా మీరు హీరోయిన్ గా మీరే ఉండకూడదు? మేమే ఉందాం అనుకుంటున్నాం. మీరే ఉందాం అంటే ఒక 5-6 రైటర్స్, కొంతమంది ప్రొడ్యూసర్స్ తో వచ్చారు. మీ కథ ఉండండి, ఆవిడ సమాధానం చెప్పారు నాకు, హీరోగా మీరు నటించడానికి సిద్ధంగా నేను యాక్చువల్ గా శ్రీనివాస్ గారిని ఒక నిమిషం మీరు హీరోగా మీకు నేను ఇదివరకు అదే నేను చెప్దాం అంటున్నాను. శ్రీనివాస్ గారికి యాక్చువల్ గా పాలిటిక్స్ కంటే ముందు మూవీస్ లో ఇంట్రెస్ట్ తనకైతే ఉంది, యాక్టర్ గా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. అంటే అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ అంటే ఒక 10%, పాలిటిక్స్ అంటే అతనికి 90% ఇష్టం అయితే
ఈ యాక్టింగ్ అనేది ఒక 10% ఇష్టం. ఆ ఇష్టంతోనే అతన్ని హీరోగా చూడాలని నేను వాలంటీర్ అని ఒక మూవీ తీసాను, ఒక 1 crore బడ్జెట్ పెట్టి తీసాను. కానీ నాకు అప్పటికే కొత్త కాబట్టి నేను తీయలేకపోయాను సరిగ్గా. కానీ చాలా కష్టపడి దాన్ని ఎడిట్ చేయించి థియేటర్లో రిలీజ్ చేయలేక యూట్యూబ్ లో పెట్టాను. అతన్ని హీరోగా చూడాలని నా కోరిక స్క్రీన్ మీద కాబట్టి. సో ఇప్పుడు చాలా మంది మాకు హీస్ ఆల్వేస్ రియల్ హీరో. పాలిటిక్స్ లోని రియల్ హీరోనే, లైఫ్ లోని రియల్ హీరోయిన్. నేను కాదు, అతను రియల్ హీరో. ఐఎమ్ నాట్ హీరోయిన్, హీఈస్ హీరో. అయితే అతన్ని హీరోగా చూపించాలని నాకు ఉంది కాబట్టి మా స్టోరీ చాలా మంది వస్తున్నారు, రైటర్స్ మాకు అప్రోచ్ అవుతున్నారు, డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కూడా. సో నాకు అయితే ఆ స్టోరీలో శ్రీనివాస్ గారిని హీరోగా చూడాలని ఉంది. హీరోయిన్ గా నన్నే చూడాలి. మా స్టోరీలో మేమే హీరోయిన్. మా స్టోరీకి చెప్తాము. యాక్చువల్ గా దానికోసం హైదరాబాద్ డిస్కషన్ అవుతుంది సార్. ఫైనల్ అయితే ఆ సినిమాలో ఒక డాన్స్ చేయాల్సి వస్తుంది, మీకు డాన్స్ బాగా వచ్చు, మరి ఆయనకి డాన్స్ అతనితో చేపిస్తాం. జీవితంలో ఏం జరిగింది అదే సార్, సినిమాలో చేపించే బదులు ఇక్కడ ఒక్క డాన్స్ చేపించండి. వద్దులేండి, సినిమా అంటే సినిమా, అది సినిమా అంటే సినిమా, ఇది రియల్ లైఫ్ కదా. సినిమా అంటే సినిమాలో కూడా మీరు రియల్ లైఫ్ గా తీస్తారు, అక్కడ రియల్ లైఫ్ లో తీస్తున్నారు. అక్కడ వేసే మా సినిమాలో మా స్టోరీ డాన్సులు ఉండవుగా. డాన్సులు పెట్టరా అంటే మా స్టోరీలో డాన్సులు లేవు కదా. అంటే పాటలు డాన్స్ ఏవైతే రియల్ లైఫ్ ఉందో అదే మూవీ పాట ఉంటుందా, కరిగిపోయాను అది ఉంటుంది, అది నేను పాడతాను, అందుకే ఇప్పుడు మీకు పాడి వినిపించాను కాబట్టి. ఇంత మంచి మనిషి ఇట్లా ఓర చూపు ఎందుకు చూసావన్నా? ఎప్పుడైనా నా వివాహం జరిగి 28 ఏళ్ళలో దువ్వాడ శ్రీనివాస్ నాతో ఇలా ప్రవర్తించాడని మరొక ఉమెన్ చెప్పించండి సార్. మరొక ఉమెన్ ఇంతమంది పొలిటీషియన్స్ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి, శ్రీనివాస్ గారు లాస్ట్ కావాలని కోరుకుంటా. మరి ఇన్ని చెప్పారు, మీ ఇష్టాలు చెప్పరు కదా, ఆమె ఇష్టాలు ఏంటో చెప్పండి. చెప్పండి. నా ఇష్టాలు అతనికి ఏం తెలియదండి. ఎప్పుడు ఫ్రెండ్లీగా నవ్వుకొని ఉంటే సరదాగా. చిన్నపిల్ల అనద్దండి శ్రీనివాస్ గారు, పదే మీరు చిన్నపిల్లని వివాహం చేసుకోవాలని చూస్తారు మీరు. అతని దృష్టిలో నేను చిన్నపిల్లని. నేను అది ఆలోచించాలి, ఆమె ఆలోచన తిరిగి నేను సింక్ అవ్వాలి. సరదాగా సినిమా చూద్దామని, లేకపోతే భరతనాట్యం కూడా రోజుకు ఒకసారైనా ఇంట్లోనూ మంచి నాట్యాలు నాకు చూపెడుతుంటా. నాకు ఇష్టం భరతనాట్యం అంటే. నేను ఫైనల్ గా మళ్ళా మీ మంచి కోరే ఒక బ్రదర్ గా సజెస్ట్ చేస్తున్నా, మీ ఇష్టాలు తెలియదు, మిమ్మల్ని చిన్నపిల్ల అంటున్నాడు. ఇవన్నీ మీరు గుర్తించి నిర్ణయం తీసుకోండి, భవిష్యత్తు ఏముంటుంది. శ్రీనివాస్ గారికి ప్రేమని వ్యక్తపరచడం రాదు, కానీ అతని గుండెల్లో చాలా చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. అతనికి ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం రాదు. మా ప్రేమ మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది, నిజంగా స్వచ్ఛమైనది. అంతేనా? ఓకే, అగ్నిలాంటి మీ స్వచ్ఛమైన ప్రేమ కలకాలం ఇలాగే ఉండాలని ఓకే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతవరకు సెలవు తీసుకుంటాను మేడం. అండ్ థ్యాంక్ యూ అన్న, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.